వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్ లో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బాల్క సుమన్ గారు, మాజీ ఎంపీ, మాజీ విప్ కూడా, తెలంగాణ ఉద్యమ నాయకులు. సో బాల్క సుమన్ గారు 16 రోజుల తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల అధికారం తర్వాత ఎన్ని రోజులు? 16 రోజుల జైల్లో. ఏంది అప్పటికి ఇప్పటికి తేడా అయింది? విద్యార్థి నాయకుడిగా ఎన్ని రోజులు ఉన్నారు హైయెస్ట్ జైల్లో? అంటే అప్పుడు ఒకసారి 46 days, ఒకసారి 35 days. 46 days ఉన్నారా కంటిన్యూస్? చర్లపల్లిలో అన్ని రోజులు బెయిల్ దొరకలేదా? అంటే కొన్ని కేసులలో బెయిల్ వస్తే మళ్ళీ కొన్ని కేసులు పెట్టడం, కొన్ని కేసులలో బెయిల్ వస్తే మళ్ళీ కొన్ని కేసులు పెట్టడం, ఇట్లా 35 రోజులు ఒకసారి, 26 రోజులు, 46 రోజుల పాటు బెయిల్ దొరకకుండా ఉంది. చాలా కేసులు, అప్పుడు more than 226 కేసెస్ అనుకుంటున్నా పైన. సో అట్లా చాలా సందర్భాల్లో 226 కేసెస్, more than 226 నాకు గుర్తున్న కాడికి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. అవన్నీ అంటే అప్పుడు ఉద్యమ కేసులు అయిపోయినాయి, ఉద్యమ కేసులు అన్ని ఎత్తేసారు కదా. తెలంగాణ ఉద్యమ కేసులు అయిపోయినాయి. బట్ రేవంత్ కక్ష సాధింపు, వివేక్ కక్ష సాధింపు కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి. నేను ఆ పాత 226 అప్పుడున్న సమయంలో అన్ని అయిపోయినాయి. అప్పుడు మీరు అన్నారు 100 కోట్ల ఆస్తుల 100 కేసుల అని. మీరు ఎంపీగా నిలిచినప్పుడు వివేక్ వెంకటస్వామి మీద అంటే ఆనాడు ఎలక్షన్స్ 100 కేసుల కంటే ఎక్కువనే ఉండే. అప్పుడు 226 పైన ఉండే. 226 కానీ 100 అన్నది ప్రాస కోసం అన్నారు అంతే. అంటే ఆ రోజు 100 కేసులు తెలంగాణ ఉద్యమంలో నా ఆస్తులు, 100 కోట్లు వివేక్ గారి ఆస్తులు. మరి వివేక్ గారు కావాలా, నేను కావాలా అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రశ్న. విద్యార్థి నేతగా నేనున్నా, వ్యాపారవేత్తగా ఆయన ఉన్నాడు, ధనిక బిడ్డగా ఆయన ఉన్నాడు, దళిత బిడ్డగా నేనున్నా, మీ పక్షాన పోరాడిన చెమట చుక్కగా నేనున్నా, అద్దాల బంగ్లాలలో తిరుగుతూ సెంటు చుక్కగా ఆయన ఉన్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు మేము భరిస్తున్నాం, 100 కోట్లు ఆస్తిపరులు వాళ్ళైన తెలంగాణలో. మరి ఎవరు కావాలనేటటువంటిది ఆనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాట. అదే మీరు చెప్తున్నది అదే. అప్పుడు 2014. సో అప్పుడు 46 days, 35 days హైయెస్ట్ జైలు జీవితం. అప్పుడు బెయిల్ వస్తుందా రాదా, అసలు ఏంది తెలంగాణ వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ఎన్ని కేసుల నుంచి బయటపడతాయని అప్పుడున్న 46 రోజుల సమయంలో, 35 రోజుల సమయంలో అనిపించిందా? అంటే అప్పుడు ట్రీట్మెంట్ వేరు, ఇప్పుడు ట్రీట్మెంట్ వేరు. ఇప్పుడు కొంచెం ఎంపీ ఇన్ఫాక్ట్ అప్పుడే కొంచెం జైల్లో మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, రెస్పెక్ట్ ఉంటుండే. నాకు అప్పుడు కేశవ్ నాయుడు సాబ్ అనుకుంటా జైలు సూపరింటెండెంట్ చెంచల్ కూడా, తర్వాత డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర రెడ్డి సాబ్ ఉండే. అప్పుడు అంతా కేశవ్ నాయుడు రాయలసీమ తన్నది. అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తారు అన్నట్టుగా జైలు సిబ్బంది కానీ, అధికారులు కానీ, కొంత జైల్లో ఉండే తోటి ఖైదీలు కానీ ఒక రకమైనటువంటి ప్రేమతో చూసేది. ఇప్పుడు ఇవన్నీ కక్ష సాధింపు కేసులు కాదు, తెలంగాణ ఉద్యమ కేసులు కావు, కక్ష సాధింపు కేసులు. కాబట్టి పైకెళ్ళి జైల్స్ డీజీ మానిటరింగ్, డిఐజీ మానిటరింగ్, పై స్థాయి అధికారుల మానిటరింగ్. కాబట్టి జైలు సూపరింటెండెంట్ కానీ, జైలరు, డిప్యూటీ జైలరు, కానిస్టేబుల్స్ వాళ్ళంతా భయంగా ఉండేది. సో చాలా రిస్ట్రిక్షన్స్. అప్పుడు పెద్దగా మీకు ఇస్తారు కదా, మాజీ ఎంపీ కాబట్టి కొన్ని ఇంటి నుంచి పోయిన అట్లా ఏం అడగలేదు. నేనేం అడగలే, వస్తాను నేనేం అడగలే. జైలు భోజనమే తిన్నారు. జైలు భోజనమే తిన్నా. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నేను జైలుకు పోయిన నాటికి, మొన్న జైలుకు పోయిన నాటికి తేడా ఏంటంటే, మొన్న విపరీతమైనటువంటి కక్ష సాధింపు ధోరణి, ఒక రకమైనటువంటి వేధించాలి అనేటటువంటి ఒక క్రూరత్వమైనటువంటి వైఖరితో ప్రభుత్వం వ్యవహరించింది. అది స్పష్టంగా కనబడ్డది. నేను మీకు అసలు విషయాలు చెప్పాలి. మేము 4 జైలుకు పోయినాం ఫస్ట్. నేను, నాతో పాటు రాజిరెడ్డి గారు, మా ఎక్స్ కౌన్సిలర్ అనిల్ చెన్నూరు, లక్ష్మీకాంత్ అని మా యూత్ లీడర్. మేము పోతే నైట్ మాకు 4 కొత్త ప్లేట్లు ఇచ్చారు, నాకు ఒక చైర్ ఇచ్చారు బ్యారెక్లో. రాత్రి పడుకొని తెల్లారి లేసరికి నా 4 కొత్త ప్లేట్లు మాయమ్మ, 9 చైర్ మాయమైంది. ఏంటంటే పై అధికారులు చూస్తున్నారు, లోపల సీసీ కెమెరా ఉంది, సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. తెల్లారి నా బ్యారెక్లో నుంచి మిగతా 3 కూడా పంపిస్తామన్నారు. నేను గొడవ పెట్టుకుని ఒక్కరన్నా నాతో ఉండాలి అని అంటే ఒక్కరిని ఉంచారు, మిగతా 2 పంపించేసారు. చాలా రిస్ట్రిక్షన్స్, దోమలు ఉండే విపరీతంగా, కాయల్స్ కూడా ఇయ్యలే, ఏమి ఇయ్యలే. తర్వాత బ్లాంకెట్, మా అడ్వకేట్ 4 రోజులు కొట్లాడి ఫైట్ చేసి నాకు బ్లాంకెట్ పంపించాడు. ఒకటే పరుచుకోవడానికి ఒకటే అది ఇచ్చిర్రు, తర్వాత కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ ఇచ్చిర్రు తప్ప ఏం లేదు. విపరీతమైన చలి ఆదిలాబాద్లో ఆ టైంలో. తర్వాత దోమల బెడద. తర్వాత ఇక సాయంత్రం 6:30 కాగానే లోపలికి పోవాలి, బయట ఎటు తిరగద్దు, వాకింగ్ చేయొద్దు, సో ఏం చేసుకోవద్దు. పైకెళ్ళి మాకు అధికారుల ఫోర్స్ ఉంది, మీరు కోఆపరేట్ చేయాలంటే సరే పోయి. కానీ మీరేం చేస్తారు, మీరు చిన్నోళ్ళు వ్యవస్థలో. అంటే ఏం ప్రివిలేజెస్ ఇవ్వద్దు అని చెప్పారు. ప్రివిలేజెస్ కాదు అసలు, ప్రివిలేజెస్ అనేది పక్కకు పెట్టండి. ఇబ్బందులు పెట్టారు. నాకు 2 days థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, నాకు టాబ్లెట్ ఇవ్వలే. సో చాలా ఇబ్బందులు పెట్టిరు కదా, అంతే సరే వాళ్ళ. అప్పుడు అంటే 10 సంవత్సరాల క్రితం 100 కేసులు 100 కోట్ల ఆస్తి అని మీరు అన్నారు, దాంతో గెలిచారు. అదే వివేక్ వచ్చి మిమ్మల్ని 2023 ఎలక్షన్ లో ఓడించారు.
ఓడించిన తర్వాత 2 years కి ఎందుకింత ఇష్యూ అవుతుంది, ఎందుకింత ఘర్షణ అవుతుంది? ఆయనకు 5 సంవత్సరాలు మీరు ఎంపీగా గెలిచినప్పుడు 5 సంవత్సరాలు మిమ్మల్ని ఫ్రీగా వదిలేసినట్టు మీరు కూడా ఆయన ఫ్రీగా వదిలేయచ్చు కదా. అంటే వాస్తవానికి ఘర్షణ ఏం లేదు. మీరు గమనిస్తే ఇక్కడ ఘర్షణ ఏం లేదు. ప్రజలు ఆయన గెలిపించారు ఇక్కడ శాసనసభ్యుడు. ఎగ్జాక్ట్లీ చెన్నూరు శాసనసభ్యుడిగా ఆయనను గెలిపించారు. సో మేము ఆ తీర్పును స్వాగతించాం. లేదు, ఆ తీర్పును మేము స్వాగతించినాం. నేను కూడా పెద్ద పట్టించుకోలే. మొన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీలో, చెన్నూరు మున్సిపాలిటీలో 2 చోట్ల ఎన్నికలు జరిగినాయి. చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు కానీ 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 4 మేము గెలిచినాం, బీజేపీ 2, 1 ఇండిపెండెంట్ గెలిచారు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరులో ప్రజా తీర్పును మేము స్వాగతిస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళే అవుతారు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అని చెప్పినాం. మరి అట్లనే క్యాతన్పల్లిలో 22 వార్డులలో మేము సిపిఐ కలిసి పోటీ చేసినాం. మాకు 14 వచ్చినాయి, కాంగ్రెస్కి 7 వచ్చింది. మరి నేను హుందాగా చెన్నూరులో ప్రజా తీర్పును స్వాగతించినట్టు వారు కూడా స్వాగతించి ఇక్కడ ఎన్నికకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించాలి కదా. అది చేయకుండా 16th నాడు, 17th నాడు 2 రోజులు ఎన్నికల సందర్భంలో కౌన్సిల్ హాల్కు మా వాళ్ళు పోకుండా అడ్డుకోవడం, 17th నాడు లోపలికి పోయినటువంటి కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయడం, కొంతమందిని ప్రలోభ పెట్టాలని, భయపెట్టాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో చెలరేగిన ఘర్షణ తప్ప అంతకుముందు 2 నెలలు ఏమైనా గొడవ ఉందా? ఫస్ట్. సెకండ్, నేను అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో వారు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. నా మీద 2000 ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. నేను మర్చిపోలే, వారు మర్చిపోయినట్టున్నారు వివేక్ గారు. కానీ సో అప్పుడు 2014 నా మీద ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత నేను పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసినాం. తర్వాత 2018లో వెంకటేష్ నేత గారు నా మీద చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వారిని తెచ్చుకొని పెద్దపల్లి ఎంపీ చేసుకున్నాం. సో నేను ఎన్నడే కానీ వాళ్ళు ఓడిపోయినటువంటి సందర్భంలో, నేను గెలిచినటువంటి సందర్భాల్లో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, నా మీద పోటీ చేసారు కాబట్టి వాళ్ళని వేధించాలి, కేసులు పెట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు నేను చేయలే. ఇన్ఫాక్ట్ వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం చేసిన. అట్లనే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకోవడం కేసీఆర్ గారి నిర్ణయం. సరే, వెంకటేష్ నేతనైతే మీరు తీసుకున్న వివేక్ గారు కేసీఆర్ గారి నిర్ణయం కాబట్టి బాలకృష్ణన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ సమయంలో డెఫినెట్లీ మీ రోల్ ఉందా దానిలో రావడం? డెఫినెట్ వివేక్ గారు రావాలి, అందరం కలిసి పనిచేద్దాం, ఎందుకు మనకు అనేటటువంటి ఆలోచన ఫస్ట్ పార్టీలో నేనే మాట్లాడినా. ఆ డిస్కషన్ ఓపెన్ చేసిందే నేను. అప్పటి వరకైనా మన పార్టీలో ఉన్నాడు, చివరి నిమిషాల్లో కాంగ్రెస్కి పోయిండు, ఎందుకు అందరం కలిసి పని చేసుకుందాం అనేటటువంటి చర్చ పార్టీలో స్టార్ట్ చేసిందే నేను. వివేక్ గారు రావడంలో కానీ, వెంకటేష్ నేత గారు రావడంలో కానీ డెఫినెట్గా నా పాత్ర ఉంది. సో నా మెంటాలిటీ, మీరు యూనివర్సిటీలో మనం అంతా కలిసి చదువుకున్నాం, కలిసి పనిచేసిన ఉద్యమాలలో మీకు తెలుసు. సో నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకునేటటువంటి మనిషిని కాదు. 2003 నుంచి మీరు నన్ను చూసారు యూనివర్సిటీ నుంచి. సో ఇప్పుడు కూడా నేను వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోను. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళది రాజకీయపరమైనటువంటి వైరుధ్యమే, ఆ భావజాలమే అట్లనే చూస్తా తప్ప నేను వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకుని కక్షలు పెంచుకునేటటువంటి ఆ పనులు నేను ఎన్నడూ చేయలే. మీరు ఒకటి ఆలోచించారు, 10 ఏళ్ళు నేను గవర్నమెంట్లో ఉన్నా, వారు మధ్యలో వచ్చి మా పార్టీలో నుంచి వెళ్ళిపోయారు, బీజేపీలోకి పోయారు, తర్వాత కాంగ్రెస్. ఎన్నడన్నా నేను ఒక కేసు పెట్టించిన వివేక్ గారి మీద మీరు చెప్పండి? ఒక్కనాడు జైలుకు పంపించినా, V6 ఛానల్ మూసేసినా, వెలుగు పేపర్ మీద ఏమైనా దాడి చేసినా, వారి విశాఖ ఇండస్ట్రీస్ ఏమన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీస్ని ఏమన్నా ఇబ్బంది పెట్టినామా, వారి ఫామ్ హౌస్ గండిపేట వెనకాల ఉండే వారి ఫామ్ హౌస్ను ఊలగొట్టినా నేను? ఎన్నడన్నా ఒక్క కక్ష సాధింపు చర్య ఒక్కటన్నా వివేక్ అంచర్ల మీద పెట్టించారంట, డైరెక్ట్ మీద పెట్టకుండా. సమస్య వివేక్ ని పట్టించుకున్నప్పుడు వారి అంచర్లను నేను ఎందుకు పట్టించుకుంటా? భరత్ గారు నిజంగా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని పెట్టారు, ఎవరిని చీమ కూడా హాని చేయలే, ఎవరిని మళ్ళీ. ఆనాడు మా ఫోకస్ అంతా కేసీఆర్ గారి సోషల్ మీడియాలో మీకు నెగిటివ్ పెడితే వాళ్ళ మీద కేసులు అస్సలు పెట్టాలి. అట్లా అనుకుంటే సోషల్ మీడియాలో నా మీద అసలు ఎవరు నాకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిర్రు, నాకు వ్యతిరేకంగా విపరీతంగా పెట్టిర్రు, రకరకాలుగా చేసిర్రు. నేను ఎన్నడూ పట్టించుకోవాలి. అంతిమంగా ప్రజాక్షేత్రంలో మనం ఉన్నప్పుడు ప్రజా తీర్పు ప్రకారం మనం ముందుకు పోవాలి తప్ప గివిటితో ఏమైతుందనే ధోరణితో పోయినాం. పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు అభివృద్ధి చేసుకోవడం, నియోజకవర్గం ప్రజలకు 4 పనులు చేసి పెట్టడం, ఈ లైన్ లో పెట్టారు కాబట్టి మీరు ఓడిపోయినారు. వేరే కంప్లైంట్ ఏం లేదు బాలకృష్ణ మీద. చాలా డెవలప్మెంట్ చేశారు, కేటీఆర్ తో ఉన్న ప్రాక్సిమిటీ, క్లోజ్నెస్ చాలా డెవలప్మెంట్ చేశారు. కేసులు సోషల్ మీడియా లో వ్యతిరేక పోస్టులు పెట్టిన వాళ్ళు ఈ ప్రాపగాండానే జరిగింది ఓడిపోవడానికి. అంటే అదే చెప్తున్నా, కేసీఆర్ గారి నుంచి మొదలుకొని మా వరకు అందరి మీద రకరకాల దుష్ప్రచారాలు కదా. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలనే ప్రచారం చేసి, ఈ ప్రాపగండ చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కదా వీళ్ళు. లోకల్ వాళ్ళు ఎందుకు నమ్ముతారు? నిజంగా కేసులు లేకపోతే అది లేకపోతే లోకల్ వాళ్ళు అసలు అదొక అంశమే కాదు భరత్ గారు. నేను కేసులు పెట్టేయడం ఏంది? నిజంగానే నేను అనుకుంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ లో అంత ఇంత కొంచెం అన్న పవర్ఫుల్ కదా నేను. చాలా పవర్ఫుల్ చెప్తున్నా. నిజంగానే నేను అనుకుంటే వివేకానందని టార్గెట్ చేసేవాడిని కదా. నాదా మనస్తత్వం గానే కాదు. ఎక్కువ కాలం ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ 10 ఏళ్లలో
ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరకు 4 సంవత్సరాలు ఉన్నారు. 2019 తర్వాత వారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు బీజేపీలో ఉన్నారు. నిజంగానే మేము టార్గెట్ చేసేది ఉంటే ఏది పడుతుంది చేసే నాదా మెంటాలిటీ కాదు. ఇప్పటికి కూడా నేను వివేకానంద పట్టుకున్నారు కదా, దుబ్బాక ఎలక్షన్ అప్పుడు డబ్బులు పట్టుకున్నారు. అది వేరుగా ఎన్నికల సందర్భంలో నేను ఎన్నడూ ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా పాలసీ ఒకటే ఉండే. ఆనాడు పెద్దపల్లి ఎంపీగా ప్రజలు గెలిపించారు, పని చేయాలి, పని చేసిన. చెన్నూరు ఎమ్మెల్యే ప్రజలు గెలిపించారు, చెన్నూరుని అభివృద్ధి చేయాలి, చేసిన. ఆ పనిలో నేను దృష్టి పెట్టిన తప్ప వ్యక్తిగతంగా కేసులు పెట్టేయడాలు, కొట్టేయడాలు ఇటువంటివి నేను ఎన్నడూ చేయలే. అది నా మనస్తత్వం కూడా కాదు. ఈ క్యాతన్పల్లికి సంబంధించి మ్యాండేట్ మీకు అనుకూలంగా వచ్చింది. అవును. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో మ్యాండేటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ ఈ విధంగా చేసింది. చాలా చోట్ల క్యాతన్పల్లి కాకుండా ఒక 10-15 మున్సిపాలిటీస్ మీరు క్యాప్చర్ చేస్తారు కాంగ్రెస్ గెలవాల్సి. నేను ఒక మాట సో అదే వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏముంది మీరు చేసింది? ఇప్పుడు భరత్ గారు సరే ఎక్కడనో ఒక సీటో 2 సీట్లు తేడా ఉన్న కాడ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ను పెట్టుకుని గెలవడం ఒక పద్ధతి. ఇక్కడ 22 వార్డులలో 14 మేము గెలిచి 7 మీరు గెలిచిన తర్వాత మీరు ఎట్లయితారు? తుక్కుగూడలో 9 బీజేపీ గెలిచింది, 1-2 మీరు గెలిచారు. అలా చూస్తే మీరు ఫామ్ చేశారు. అది నాకు సంబంధం లేదు. తుక్కు కూడా నేను ఆ విషయం నాకు ఐడియా కూడా లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే క్యాతన్పల్లిలో 22లో 14 మేము గెలిచినాం, 7 మీరు గెలిచారు. మీరు ఎట్లా ఫామ్ చేస్తారు? కనీసం మేము అంటే వాళ్ళు ఏంటంటే నీవు నేర్పిన విద్యే నీరజాక్ష ఇది చేసింది, బీఆర్ఎస్ చేసింది, మ్యానిపులేట్ చేసింది. పార్టీ ఫిరాయింపులు అంటేనే గుర్తుకొచ్చే పార్టీ బీఆర్ఎస్. అసలు కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలని ఫస్ట్ టర్మ్ లో తీసుకున్నారు, టీడీపీ మొత్తాన్ని విలీనం చేసుకున్నారు. అట్లాగే సెకండ్ టర్మ్ లో 13 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 19 ఇవన్నీ కూడా తీసుకున్నారు. మేము ఇక్కడ తీసుకుంటే తప్పేంది, మేము ప్రయత్నం చేస్తే తప్పేందంటే దానికి జవాబు. మంచి ప్రశ్న అడిగారు మీరు. నన్ను చెప్పనియాలి, దీనికి జనాలకు కూడా క్లారిటీ పోవాలి. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను ఎప్పుడు తీసుకున్నారు? 2014 గెలవగానే వెంటనే తీసుకోలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుందని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. పక్కన మన పచ్చి వ్యతిరేకి తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వంలో వారు భాగస్వామి, అక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఫస్ట్ మేము మాట్లాడలేదు, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ వారు మాట్లాడారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది, దీన్ని కూలనివ్వను, మా 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు మేము మద్దతు తెలుపుతాం, ఈ ప్రభుత్వాన్ని నిలబెడతాం, మేము నిలబెట్టాలి, కాపాడుతామని ఫస్ట్ వార్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాగా మనం చూసినాం కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చిన ఆయన అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, డబ్బులు తెచ్చిన ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళిద్దరు కలిసి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మా గవర్నమెంట్ కూలగొట్టాలని కుట్ర చేశారు కదా. అది ఎమ్మెల్సీ గవర్నమెంట్ కుట్ర కాదు. ఒక ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభలో ఆయన ఎమ్మెల్సీ గెలిపిద్దామని అనుకున్నారు. అవును, నేనేమంటున్నా, వారి స్నేహబంధం రామ్కో సిమెంట్ కన్నా చాలా గట్టిది, ఫెవికల్ బంధం లాంటిది. సో నేనేమంటున్నా అంటే ఆనాడు వేం నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలనేటటువంటి ఆలోచనతో మా ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నా కదా, డే 1 నుంచి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు 2014 గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కుట్రలు. అసలు పార్లమెంట్ సమావేశాలే ప్రారంభం కాలే, ఖమ్మం నుంచి 7 మండలాలను బదలాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పటికే తెలంగాణకు కరెంటు కష్టాలంటే లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకుని పోయారు. సో ఇట్లా మొదటి నుంచి కుట్రలు జరిగినాయి. ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి ఆనాడు ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, సుస్థిరంగా ఉంటేనే పరిపాలించుకోవచ్చు అనే ఆలోచనతో ఎమ్మెల్యేలను తెచ్చుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండో టర్మ్ ఎగ్జాక్ట్లీ అడిగి రాబోతున్నా, తొందరపడకండి, మీరు మంచిగా మాట్లాడుకుందాం, కావాలంటే ఎక్స్టెండ్ చేయండి. సో నేను ఏమంటున్నా, రెండో టర్మ్లో కూడా ఏంటంటే ఆనాడు మీరు చూసారు, ఇదే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ఎక్కడెక్కడ ఈ దేశంలో ఎన్నెన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్లను పడగొట్టిందో మీరు చూసారు. మా ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టాలని చూసి వాళ్ళు ఎట్లా కుట్ర చేశారు మీరందరూ కూడా చూసారు. 4 ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన విషయం తెలుసు. చాలా మందితో ఫోన్లలో కూడా మంతనాలు జరిపారు. అవన్నీ మా అధిష్టానం దృష్టికి పోయిన తర్వాత అంతకుముందు నుంచి వీళ్ళు కుట్ర చేస్తున్నటువంటి తీరును గమనించే కనీసం అవిశ్వాస తీర్మానం ఈ ప్రభుత్వం మీద పెడదామన్న సంఖ్యాబలం లేని స్థాయికి మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది మేము తీసుకున్నాం. తీసుకోలేదని నేను చెప్పట్లే, కానీ మేము ఏం చేసినా ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సుస్థిరంగా ఉంచుకొని 4 మంచి పనులు ప్రజలకు చేయడం కోసం మేము చేసినాం తప్ప మా స్వార్థం కోసం మేమేం చేయలే. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 64 స్థానాలు వచ్చినాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇమ్మీడియట్గా ప్రజా తీర్పును గౌరవించి వారు ప్రగతి భవన్ కాల్ చేసి వెళ్ళి వారి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరిపోయినారు. సో నేనేమంటున్నా, నినాకమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు,
మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఈడి దాకా వచ్చినా మీరు కూడా గౌరవించాలని కేసీఆర్ ఎన్నడూ ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నడూ మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని ఎన్నడూ మాట్లాడలేదు. అసలు వారి నోట్లకెళ్ళి ఆ మాటలే రాలే. 2.5 ఏళ్ళకి చూస్తున్నాం. మేమనేది ప్రజా తీర్పును మీరు గౌరవించాలి, ప్రజా తీర్పుతో మేము ఇక్కడికి వచ్చినాం, ఉత్తగా రాలే, తొక్కుకుంటూ వచ్చినాం, పండబెట్టి వచ్చినాం ఏదేదో అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ప్రజా తీర్పును గౌరవించాలని మీరు అంటున్నారు. ప్రజా తీర్పును మా కేసీఆర్ గారు గౌరవించారు అసెంబ్లీ ఎన్నికల్లో. మరి కేతన్పల్లిలో ప్రజా తీర్పును మీరు ఎందుకు గౌరవించారు అనేది ప్రశ్న. అక్కడి ప్రజా తీర్పును వివేక్ గారు గౌరవిస్తే, ముఖ్యమంత్రి గారు గౌరవిస్తే అసలు లొల్లు ఎక్కడిది? ఇష్యూ లేదు కదా. నేనేమంటున్నాం, మీకు మళ్ళీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, మీరు వాళ్ళ ఎగ్జాంపుల్. మేము ఆనాడు ఏమి చేసినా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటే 4 పనులు చేసుకోవచ్చని ఆలోచన. ప్రభుత్వం కేతన్పల్లిలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వివేక్ మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా డెవలప్మెంట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే చేయడా? మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 6.5 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. పని చేయరా? అంటే ప్రతి ఎన్నికలలో మీకు ఓట్లు వేస్తేనే పని చేస్తారా? ఆనాడు అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఇది చెప్పి ఓట్లు అడిగిరా? ప్రతి ఎన్నికలలో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఓట్లు అడిగిరా? 6 గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి 420 హామీలు అందరికి చెప్పి డిక్లరేషన్లు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో ఖర్గే గారిని పిలిపించి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని సిద్దరామయ్య గారిని పిలిపించి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారిని పిలిపించి, రాహుల్ గాంధీ గారిని పిలిపించి రైతు డిక్లరేషన్ అని వరంగల్లో సభ పెట్టి ఇవి చెప్పి ఓట్లు అడిగిరా? లేకపోతే పంచాయతీ ఎన్నికలల్లో, మున్సిపల్ ఎన్నికలల్లో, సింగిల్ విండో ఎన్నికలల్లో మమ్మల్ని గెలిపిస్తేనే మీకు పని చేస్తామని ఓట్లు అడిగిరా? అంటే ఇది ఎట్లున్నా అంటే వీళ్ళ కథ ఒడ్డెక్కదా కోవడం వల్లన్నా, ఒడ్డెక్కినాక పోవడం వల్లన్నా. ఆనాడు అధికారంలోకి రావడానికి ఆపద మొక్కులు మొక్కిండ్రు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఇంకో మాట అంటున్నా, సుమన్ మీద కేసు పెడతా కాబట్టి నాకు ఓటే అని అడిగిండా వివేక్ గారు? ఏమడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరు ప్రజలకు, నాకు ఓట్లు వేయరన్నాడు. కరకట్టలు కట్టిస్తా, నాకు ఓట్లు వేయరన్నాడు. సుమన్ నువ్వు 16 రోజులు జైల్లో పెడతా కాబట్టి నాకు ఓట్లు వేయమని అనలే. ఆనాడు మా మందమారి, రామకృష్ణాపూర్, చెన్నూరు వాళ్ళు బీఆర్ఎస్ లో 25 మందిని అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఎవరు నిడిసబెట్ట కాబట్టి నాకు ఓట్లేని రన్లే. ఆయన ముంపు గ్రామాల భూములు కనిపిస్తే నాకు ఓట్లేరు అన్నాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేరు అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ తెస్తే నాకు ఓట్లేరు అన్నారు. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే 20 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా నాకు ఓట్లేరు అన్నారు. రామకృష్ణాపూర్, మందమారి మధ్యలో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తున్న కోట్లేరు అన్నారు. ఇంకా 5 సంవత్సరాల్లో ఇంకేముంది? అన్నం ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు ఇట్లా చూస్తే చాలు, గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. 3వ సంవత్సరం పరిపాలన, మొన్న పెట్టింది 3వ బడ్జెట్, ఇంకా 2 బడ్జెట్, లాస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ టైంలో ఇంకొక బడ్జెటే ఉంది హార్డ్లీ. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయరు. ప్రజలకు అది అర్థమైపోయింది కాబట్టి ప్రజల దృష్టిని నెరవేర్చేందుకు ఎవరు లోకల్ గా వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేయని వివేక్ గారు వచ్చే సంవత్సరంలో చేస్తారా? ఉండే ఒక సంవత్సరం, లాస్ట్ సంవత్సరం అంతా ఎన్నికల వాతావరణమే గందరగోళం. మీకు నాకు తెలియదు ఏముంది. అప్పుడు ఎవరు దొరుకుతారు, ఎవరిని ఎవరు పట్టించుకుంటారు? ఈ 3 ఏళ్లలో చేయనటువంటి వివేక్ గారు, ఈ 3 ఏళ్లలో ఏం చేయనటువంటి రేవంత్ గారు వచ్చే సంవత్సరంలో ఏం చేస్తారు? వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు. చేసే ఉద్దేశం ఉంటే మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని జైల్లో పెట్టడం, అపవిత్ర పొత్తు అంటారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టాండు, కేతన్పల్లి ఒక స్టాండు. ఇప్పుడు నేనేమంటున్నా, సిపిఐ పార్టీ ఇప్పటికీ దానికి సంబంధించి చాలా స్పష్టత ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక పార్టీ నాయకత్వం ఎక్కడెక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మేము స్వాగతిస్తాం, ఆమోదిస్తామని రాష్ట్ర కమిటీ చెప్పింది. దాన్ని జాతీయ కమిటీ కూడా ఆమోదించింది. దాని ప్రకారం మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ మేము కలిసి 22 వార్డులలో, వాళ్ళు 7 వార్డులు, మేము 15 వార్డులు పోటీ చేసినాం. మేము ఆనాడు పోటీ చేసినాము, ప్రచారం కలిసే చేసుకున్నాము. గెలిచిన సందర్భంలో గెలవడానికంటే ముందు ఏం మాట కట్టుబడి ఉన్నామో గెలిచిన తర్వాత కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. చైర్మన్ మేము అనుకున్నాం, వైస్ చైర్మన్ వాళ్ళు అనుకున్నారు, 4 కోఆప్షన్ మెంబర్లు వస్తే 1 వాళ్ళకు 3 మాకు అనుకున్నాం. ఇప్పటికీ అదే ఒప్పందం ప్రకారం మేము ఉన్నాం. సో ఇదేం అపవిత్రమైనటువంటి కలయిక కాదు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కూనంనేని సాంబశివరావు రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ ను తిడుతున్నారు. అంటే నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఎంత తిడుతున్నారో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఈ మధ్య కాంగ్రెస్ ను తిడుతున్నారు. మీరు గమనించుర్రి. కాంగ్రెస్ ను మామూలుగా తిట్టట్లేదు సిపిఐ పార్టీ, కానీ ఏఐటీసీ వాళ్ళ అనుబంధ కార్మిక విభాగం వాళ్ళైతే ఒక్క కాలం మీద లేసి తిడుతున్నారు కదా. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కామ్ల మీద ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా. ఇవాళ ఏఐటీసీ మొత్తం కాంగ్రెస్ సర్కార్ మీద అసలు పోరాటానికి సిద్ధమైపోయినటువంటి తరుణం కదా. సింగరేణిలో వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లకు సంబంధించి నైని బొగ్గు బ్లాక్ కుంభకోణం కానీ, సోలారు పవర్ ప్లాంట్లకు సంబంధించిన కుంభకోణం కానీ, కారుణ్య నియామకాల్లో వాళ్ళు చేస్తున్న అన్యాయం కానీ, సింగరేణిలో జీవో 76 ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపడం విషయంలో మాకన్నా ఎక్కువ కమ్యూనిస్టులు గట్టిగా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. సో నేనేమంటున్నా అంటే ఇది రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఏమున్నా, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మేము సిపిఐతో ఎక్కడ లేము. నేను మా హైకమాండ్తో మాట్లాడుకున్నా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా మేము కలిసి పనిచేస్తామంటే మీ ఇష్టం, నిర్ణయం తీసుకోండి అన్నారు. సో వాళ్ళ రాష్ట్ర కమిటీ, వాళ్ళ జాతీయ కమిటీ కూడా అదే చెప్పారు. సో నేను అనేది ఏంటంటే అంతిమంగా
కమ్యూనిస్టు పార్టీగా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అక్కడ ఉన్నటువంటి సందర్భానుసారంగా మేము కలిసినాం, పొత్తు పెట్టుకున్నాం, పనిచేసినాం. ఇది అపవిత్రమైనటువంటి పొత్తు ఏం కాదు. ఇవాళ అపవిత్రమైనటువంటి పనులు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగిన రోజు మీరు వాళ్ళ మీద అటాక్ చేశారు, వాళ్ళ వెహికల్ మీద అటాక్ చేశారు. ఆ వెహికల్ లో ఉంటే చాలా దెబ్బలు తగిలేవి, చాలా గాయపడేవాళ్ళు. ఒక మాజీ ఎంపీగా బిహేవ్ చేయలేదు సుమన్ అని వాళ్ళు అంటారు. నేను ఒక మాట అంటా, 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం నడుస్తుంది. మరి చాలా పర్యాయాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఇతరత్ర అనేక సందర్భాల్లో మంత్రి గారు నియోజకవర్గంలో తిరుగుతుంటారు. మరి ఎన్నడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా భరత్ గారు? 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఒక చిన్న సంఘటన జరగలే. 17వ తేదీ నాడే ఈ సంఘటన ఎందుకు జరిగింది? కోవాలక్ష్మి గారు నేను మా కౌన్సిలర్లను తీసుకొని పోతామంటే పోలీసులు మమ్మల్ని ఆపారు. కెమెరాల్లో మాత్రం బాగా క్యాప్చర్ అయింది, మీ ఆవేశం మాత్రం చాలా క్యాప్చర్ అయింది. ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నా, నా బాధ ఏంటంటే అసలు విషయం మీకు అర్థం కావాలి, నాకు కొంచెం సమయం ఏంటి. ఫిబ్రవరి 11వ తేదీ నాడు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం మా వాళ్ళంతా భద్రాచలం పోయారు. ఫిబ్రవరి 14 నాడు ఇక్కడికి వెళ్ళి ఒక 8 కార్లు కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో భద్రాచలంలో అక్కడికి పోయి అటాక్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశారు, బెదిరించి. నాకు ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను భద్రాచలం పోయి నేను వాళ్ళను మనుగూరు, తర్వాత ఏటూరు నాగారం, తర్వాత కాటారం మీదుగా నేను చెన్నూరు తీసుకొని పోయి కేతన్పల్లిలో మా నివాసంలో ఉంచడం జరిగింది. 16 నాడు మేము కౌన్సిల్ ఎలక్షన్ ఉంటే కౌన్సిల్ వాళ్ళకి పోవాలి కదా. పోయే క్రమంలో పోలీసు వాళ్ళు పోనీయకుండా 2 సందర్భాలు ఆపి 12:30 లోపల మమ్మల్ని పోకుండా టైం కిల్ చేశారు. దాంతో తెల్లారికి వాయిదా వేశారు. తెల్లారికి కూడా నేను ఆ రోజు పోలీసు వాళ్ళని స్పెసిఫిక్గా అడిగిన 16వ తేదీ నాడు సాయంత్రం మా పార్టీ అబ్జర్వర్గా కోవాలక్ష్మి ఎమ్మెల్యే గారిని పంపిస్తుంది. రేపు నేను లక్ష్మకి ఇద్దరం ఉంటాం, మా వాళ్ళు కౌన్సిలర్లు ఉంటారు, అక్కడ దాకా మేము పంపించి వస్తామంటే మీ కార్ల నెంబర్లు ఇవ్వండి అన్నారు పోలీసు వాళ్ళు. నేను అబద్ధం చెప్తలే, ఆన్ రికార్డ్ చెప్తున్నా. 3 కార్లలో మా 14 మంది కౌన్సిలర్లు ముందర మా కోవాలక్ష్మి కారు అక్క కారు పెట్టుకుని మేము పోయే ప్రయత్నం చేస్తుంటే అక్కడ మమ్మల్ని ఆపి పోనీ కిలోమీటర్ల దూరంలో కేతన్పల్లి ఆర్ఓబి ముందర వాళ్ళు ఏమంటారంటే మీ కౌన్సిలర్ మీద మీరు కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ ఉంది, మేము పోనీయమంటారు. నేను మా కౌన్సిలర్ నేను కిడ్నాప్ చేసింది ఏ కౌన్సిలర్ మీరు చెప్పండి అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత. ఆమె దళిత మహిళ, మంచి కార్యకర్త మా పార్టీలో, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబం. సో నేను అన్న పోలీసు వాళ్ళను, ఇది తప్పు పద్ధతి, ఇది కరెక్ట్ కాదు. సరే ఆ మొక్కమ్మ మీద కంప్లైంట్ వచ్చింది అంటారు కదా, ఆ మొక్కమ్మని మేము దించి కారులో నుంచి దించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ వచ్చినాక మీరు ఎస్ఐ గారు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి మీడియా సమక్షంలో, ఆమెను నేను కిడ్నాప్ చేసిందంటే మీరు తీసుకొని పోండి, నన్ను తీసుకొని పోండి, మిగతా 13 మందిని పంపిమని నేను అన్నా. పంపియరే, నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు భరత్ గారు? అంటే ఇది ఒక కుట్రనా కాదా? వీళ్ళు పోలీసులా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా? ఏమనుకుంటారు వీళ్ళు? ఇదేనా పద్ధతి? ఆమె ఓటేసినా నెగటివ్ ఓటేసినా ఇబ్బంది అయ్యేది కాదు. 13 మంది ఉన్నారు కదా మా మంది. సో మా 13 మందిని పోనీయరు. అక్కడ అసలు గొడవ స్టార్ట్ అయింది. రైట్. తర్వాత నేను రిక్వెస్ట్ చేసి మళ్ళీ లక్ష్మణ్ నేను రిక్వెస్ట్ చేసి మేమే కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని 13 మందిని పంపించినాం. తర్వాత ఎస్ఐ ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వస్తే పిటిషన్ ఎవరు ఇచ్చారని అడిగింది మా బబ్బెర స్వర్ణలత. మీ అత్త ఇచ్చిందంటే చూపి ఏం రాసిందా మా అత్త అంటే ఇది రాసిందండి. అసలు మా అత్తకు చదివే రాదు, మా అత్త ఎక్కడ రాసిందని అన్నది ఆమె. వాళ్ళ అత్త షీఈ్ ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ ఉన్న ఆమె రాసి ఎట్లా కంప్లైంట్ ఇచ్చి సంతకం పెడతాయండి? ఈ పోలీసు వాళ్ళకి దొంగతనం ఎట్లా చేయాలో కూడా తెలియలేదు. రామకృష్ణపురం పోలీసు వాళ్ళకి దొరికిపోయారు, మీడియా ముందర పరుగు పోగొట్టుకున్నారు. ఇక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏదో ఆపడం చేయడం అది చేస్తున్న తరుణంలో నేను బబ్బెర స్వర్ణలత గారిది కూడా క్లియర్ అయింది కదా, ఆమెను పంపిరని గొడవ పెట్టుకున్నాం, ఆమెను పంపించినాం. పంపించిన తర్వాత ఏంది, మేము అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ క్రమంలో మంత్రి వివేక్ గారి కార్ల కాన్వాయ్, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు, వీడియోలు మీరు చూసారు కదా సోషల్ మీడియా, నడుచుకుంటూ వస్తున్నారు. నేను మా లక్ష్మణ్ ఇద్దరం అడిగినాం, మమ్మల్ని ఆమె ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, నేను మాజీ ఎమ్మెల్యే, మమ్మల్ని కనీసం దగ్గర దాకా పోనీయారు, మరి కార్ల కాన్వాయ్ అయింది, ఇంతమంది వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళ గుంపైంది అని మేము అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేశారు. అక్కడ జరిగింది గొడవ. అంటే వివేక్ ఆయన కుమారుడు అక్కడ ఓటర్స్ కదా, వాళ్ళిద్దరు పోవచ్చు కదా. నేను వాళ్ళిద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా, వాళ్ళకి బలం లేకున్నా కొనొచ్చు, భయపెట్టొచ్చు అనే ఆలోచనతో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న రోడ్లు నేను వాళ్ళిద్దరు పోవడానికి నేను తప్పు పడతలే. కానీ 10ల సంఖ్యలో కార్లు పోవడాన్ని కాన్వాయ్గా వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంతకుముందు రోజే మున్సిపల్ ఆఫీస్ దగ్గర వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళు గుమిగూడు గొడవ చేశారు. సో మేము అక్కడ మళ్ళీ మా కౌన్సిలర్లను ఇబ్బంది పెడతారు, భయపెడతారు అనేటటువంటి ఆలోచనతో ఇదంతా ఏందని ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు రువ్విరు. నేను ఇక్కడున్నా, ఏసీపీ ఇక్కడ ఉన్నాడు, ఏసీపీ వెనక గన్మెన్ కానిస్టేబుల్ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్న రాయితో కొడితే ఇంత పొక్క పడుతుందా తలకాయకు? అటువైపు నుండి రాయొచ్చు తాకింది, నా అనుకున్నాడు కానిస్టేబుల్, నా వైపు ఉన్నాడు కానిస్టేబుల్. సో రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు.
మీడియాలో కూడా వచ్చింది, అది స్పష్టంగా సోషల్ మీడియాలో కూడా వీడియో బయటకు వచ్చింది. కానీ అంతిమంగా ఏమైంది, మంత్రి గారు ఇగో దెబ్బతిన్నది, కేసులు మా మీద పెట్టిర్రు, అక్రమంగా 25 మంది మీద మీద కేసు కానిస్టేబుల్ వీళ్ళందరినీ దాడి చేసి చంపే ప్రయత్నం చేసినామని చెప్పి తీసుకొని పోయి మమ్మల్ని బలవంతంగా మా ఇంట్లో, నేను బెడ్రూమ్ లో కూర్చుంటే మా కార్యకర్తలతో వచ్చి బలవంతంగా నన్ను వెహికల్ వాళ్ళ కొట్టింది మీరు కాదా? సమస్యలు వెహికల్, అసలు పగిలిన వెహికల్ మీరు నెంబర్ చూడండి, 0099 అనుకుంటా, ఐ రిమెంబర్. మా మూల రాజిరెడ్డి గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మా పార్టీ నాయకుని కారు పగిలింది. అది మంత్రి గారి కారు కాదు. మంత్రి గారి కారుకి ఏం కాలే, మంత్రి గారికి ఏం కాలే, కాంగ్రెస్ వాళ్ళకి ఏం కాలే. కాంగ్రెస్ వాళ్ళు చేసిన రాళ్ల దాడిలో కానిస్టేబుల్ గాయాలని, పోలీసు వాళ్ళు మా కార్యకర్తల మీద, మా మీద లాఠీ చార్జ్ చేశారు, మాకు దెబ్బలు తాకినాయి, కేసులు మాత్రం మా మీద అయినాయి, జైలుకు మాత్రం మేము పోవాల్సి వచ్చింది. దాంతో ఇక మంత్రి గారు ఇగో సాటిస్ఫై అయింది. మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసు వాళ్ళు ఆ రకమైనటువంటి చర్య చేశారు. నేనేమంటున్నా భరత్ గారు, ఆనాడు మీకు బలం లేకున్నా బలవంతంగా లోపలికి పోయి మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ గారు చెక్ బుక్ చూపింలేడా? వివేక్ గారు లేచి మీరందరూ మా దిక్కు రావాలి అని ఉపన్యాసం ఇచ్చిందా లేడా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు చెప్పాలి. లోపల కౌన్సిల్ ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ అనేటోడు, తర్వాత మంచిర్యాల ఆ రోజు మందమరి ఎంఆర్ఓ ఎవరైతే మున్సిపల్ ఎన్నికకు కేతన్పల్లిలో స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరించిండో, వీళ్ళిద్దరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కాకుంటే ఆ వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. నేను డిమాండ్ చేసిన ఎప్పటికైనా అంటే ఇప్పుడు ఎందుకు పెడతలే? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండదా? అవును, ఇప్పుడు ఎందుకు పెడతలే? ఇప్పటికి చాలా సార్లు మేము డిమాండ్ చేసినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేసినాం, కలెక్టర్ కు ఒక కంప్లైంట్ ఇచ్చినాం, వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని చెప్పి. సిపిఐ వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు పోయి, మా ఏఐటీసీ సీతారామయ్య గారు, మా కలవేన శంకర్ గారు, మా పార్టీ నాయకులు సంపత్ గారు, నేను అదే అంటున్నా, వీడియో ఫుటేజ్ బయట పెట్టమనండి. దమ్ముంటే ఆ రోజు 17వ తేదీ ఫిబ్రవరి మున్సిపల్ కౌన్సిల్లో కేతన్పల్లిలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఓపెన్ గా దేవుని మీద ప్రమాణం చేయమనండి. తడి బట్టలతో నేను గుళ్ళే చూస్తా, వివేక్ గారు నువ్వురా, తడి బట్టలతో గుళ్ళే చూద్దాంప, నువ్వు చెక్ బుక్ తీసుకొని పోలేవు, చెక్ బుక్ మా కౌన్సిలర్లకు చూపేయాలని నువ్వు ప్రమాణం చేస్తావా దేవుని మీద? నేను వస్తా, ఇద్దరం తడిబడ్డలతో. తీసుకున్నారు మరి ఫాల్స్ ప్రెస్టేజ్. నేను అనేది ఏంటంటే అదే తప్పు అంటున్నా. ప్రజా తీర్పు జనరల్ గా ఆయన నేచర్ అట్లా కాదు కదా. సరిగా ఆయన పులితోలు కప్పుకున్నటువంటి మేకవన్న పులి అంటారు చూసినాం, మేకతోలు కప్పుకున్నటువంటి పులి టైపు వ్యవహార శైలి ఉంటుంది. మనం కూడా అందరం నవ్వుకుంటే బాయ్ బాయ్ అంటే మనం కూడా అన్న మంచోడు మనం కూడా అనుకుంటాం. సో ఆయన వ్యవహార శైలి అట్లేదు. ఎందుకు పోయిండో మరి, ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి, అనవసరమైనటువంటి పోయి, ఓడిపోయినారు కాబట్టి వదిలేసారు అక్కడే. మరి ఎందుకైనా అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో అని నేనేమంటున్నా. భరత్ గారు, రాజకీయాల్లో గెలుస్తాం ఓడతామండి. నేను 2 సార్లు గెలిచిన, మొన్న ఓడిపోయినా, మళ్ళీ ప్రజల దయంటే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ఏముంటుందండి, పదవి ఉంటేనే బతుకుతామా, పదవి లేకపోతే బతుకమా? ఒక మున్సిపాలిటీ, రాష్ట్రంలో 100 పైచిలకు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు, ఒకటి మీరు గెలిచినారు, ఒకటి మేము గెలిచినాం. హుందాగా ఓటమిని ఒప్పుకోవాలి కదా, సంస్కారం ఉండాలి కదా. ఎల్లకాలం వివేక్ గారు ఆ ఏరియాలో మంత్రిగానే ఉంటాడా? ఎల్లకాలం ఎమ్మెల్యేగానే ఉంటాడా? ఎల్లకాలం ఆ ఏరియాలో రాజ్యం చేస్తాడా? ఇట్లా కొట్టించుకుంటా, తన్నించుకుంటా, కేసులు పెట్టించుకుంటా, చెక్ బుక్లు చూపించుకుంటా, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా. ఇప్పటికి మా కౌన్సిలర్లు 17వ తేదీ నుండి రామకృష్ణపూర్ ఊర్లో లేరు. ఉగాది పండుగ కూడా బయట ఎక్కడ చేసుకున్నారు, ఊరికి దూరంగా ఉగాది పండుగ జరుపుకున్నారు. 30 రోజులు దాటిపోయింది. కుటుంబ సభ్యులకు మన 14 మంది కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. ఎలక్షన్స్ అదే కదా. ఇప్పుడు అదో సందిగ్ధం. ఇప్పుడు మేము హైకోర్టుకు పోయినాం, పిటిషన్ ఇస్తున్నాం. హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 వారాల్లో ఎలక్షన్ పెట్టాలని. డేట్ ఆఫ్ 3rd నుంచి 24వ తేదీ వస్తే 3 వారాలు అవుతుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ కంకరెన్స్ ఫైల్ పంపించాలి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు. ఇబ్రాహీంపట్నం అంతే ఉంది, కేతన్పల్లి అంతే ఉంది, ఖానాపూర్ అంతే ఉంది. ఈ 3 మున్సిపాలిటీలు మేము గెలుస్తాం. ఇబ్రాహీంపట్నంలో కూడా 25 వార్డులలో 26 వార్డులలో 15 మంది మేము గెలిచినాం. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. 22లో 14 మంది కేతన్పల్లిలో మేము గెలిచినాం. తర్వాత ఖానాపూర్లో 12లో 8 మా వాళ్ళ దగ్గరనే ఉన్నారు. సో ఈ 3 ఎలక్షన్ పెడితే ఇప్పుడు 3 బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి ఫైల్ పంపిస్తలేరు. అందుకని నేను మా కేటీఆర్ గారిని కలిసిన, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని, త్వరలో ఈ విషయానికి సంబంధించి గవర్నర్ గారిని కూడా మా బీఆర్ఎస్ పార్టీ బృందం కలవబోతుంది. గవర్నర్ కంప్లైంట్ చేయబోతున్నాం. మేము విడిచిపెట్టాం. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద రేపటి రోజున ఖచ్చితంగా మళ్ళీ పిటిషన్ మూవ్ చేస్తాం. మండే నాడు బహుశా ఎల్లుండి ఈ ప్రభుత్వం మీద పిటిషన్ మూవ్ చేస్తాం మేము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో హౌస్లో ప్రజా తీర్పు మీరు గౌరవించాలని మాకు నీతులు చెప్తాడు. మరి కేతన్పల్లిలో, ఇబ్రాహీంపట్నంలో, ఖానాపూర్లో వచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారం మీకు ఎందుకు లేదు? కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హుందాగా వెళ్ళిపోతే ప్రగతి భవన్ ఇచ్చిపెట్టి ఇవాళ కేతన్పల్లి ఓటమిని మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు? అంటే అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎట్లా చేశారు? ఇదంతా ఆడలేక మధ్యలో ఓడండి. అసలు విషయాలే కాదు. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో మీరు చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తిరస్కరించారు. మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్. ఎగ్జాక్ట్లీ అదే చెప్పారు. భూపాలపల్లి, అవును,
అవును, మొదలు పెడితే బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి వరకు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. నేను కాదంటలే. ఆనాడు సింగరేణి మారిపోయింది 2.5 సంవత్సరాల్లో. చూసిరు కదా కారుణ్య. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా భరత్ గారు, 16,500 కారుణ్య నియామకాలు ఇచ్చినాం మేము, వారసత్వ ఉద్యోగాలు. ఇప్పటిదాకా వీళ్ళు ఎన్ని ఇచ్చి 2.5 ఏళ్లలో శ్వేతపత్రం విడుదల చేయమనండి. పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య సింగరేణి కార్మికులది 3,600 మేము పరిష్కరించినాం. తర్వాత జీవో 76 కింద వేలాది మందికి పట్టాలు ఇచ్చినాం. ఇదే రామకృష్ణాపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీలో 3,363 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. 2,817 మంది ఇప్పుడు డీడీలు కట్టి రెడీ ఉన్న 2.5 ఏళ్ళైంది. ఒక్కరికి పట్టా ఇవ్వాలి వివేక్ గారు. ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో పట్టాలు ఇస్తలేరు, ఒక్క మంచి పని చేస్తలేరు, ఒక కార్యక్రమం లేదు. ఇన్ని చేసినా ఎందుకు కూడా ఇచ్చారు మిమ్మల్ని సింగరేణిలో? అంటే ఇక అదొక గాల్పు వచ్చిందండి, అదొక గాల్పు వచ్చింది, అదొక సందర్భము. 2 సార్లు ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెప్తా. 2009లో మేమే ఎమ్మెల్యే కదా, 2014లో మేమే ఎమ్మెల్యే, మేమే ఎంపీ, 2018లో మేమే ఎమ్మెల్యే, 2019లో మేమే ఎంపీ. తర్వాత అన్ని జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, మున్సిపాలిటీలు కానీ ఏకపక్షంగా గెలిచినాం. చాలాసార్లు ప్రజలు మాకు ఓట్లు వేసారు. వీళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు, వీటన్నిటిని నమ్మిరు ప్రజలు. వివేక్ గారు 45,000 ఉద్యోగాలు ఇస్తాడు, ఫ్యాక్టరీ పెడతాడు, కరకట్టలు కట్టిస్తాడు, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చేసరికి ఇన్నిసార్లు సుమన్కి వేసినాం, కేసీఆర్కి వేసినాం, ఒక్కసారి ఇలా చూద్దామని చూసిర్రు. ఇప్పుడు అర్థమవుతుంది మా ప్రజలకు కూడా. 2.5 సంవత్సరాలలోనే మొన్న చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేవలం 49 గెలిచింది కాంగ్రెస్ అవుట్ రైట్. మిగతా మేము గెలిచినాం, లేదా కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు, లేదా మా రెబల్స్ గెలిచారు 102 గ్రామ పంచాయతీల్లో. ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏకపక్షంగా 97 గెలిచినాం మేము. తర్వాత మొన్న 2 మున్సిపాలిటీలు, అంతకుముందు ఏకపక్షంగా మేము గెలిచినాం. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ ఇట్లయితే చెన్నూరు మున్సిపాలిటీ సాగు తప్పి కన్నులు లొట్టపోయినట్టు గెలిచిర్రు. మేము ఓడిపోయినటువంటి 8 స్థానాలు, ఒకటి 5 ఓట్లతో ఓడిపోయినాం, ఒకటి 12 ఓట్లతో ఓడిపోయినాం, ఒకటి 21 ఓట్లు, ఒకటి 46 ఓట్లు, ఒకటి 86 ఓట్లు, తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అది కూడా ఎట్లా? మీదే నేను టెలికాస్ట్ చూసిన, మంత్రి గారు బైక్ మీద పోలింగ్ నాడు తిరిగిండు చెన్నూరు టౌన్లో. ఒక మంత్రి తిరిగి వచ్చా అండి? దానికి నేను నిరసనగా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ధర్నా చేస్తే నా మీద కేసు పెట్టిరు. సో ఇట్లా అనేక అక్రమాలకు ఒడిగట్టి ఎంత చేసినా కూడా రావాల్సిన రిజల్ట్ వాళ్ళకి రాలే. కారణం ఏంది? ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ మొత్తంలో ఎట్లయితే జనానికి కాంగ్రెస్ మీద కోపం ఉందో, చెన్నూరు నియోజకవర్గంలో ఉంది, ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కోపం ఉంది. సింగరేణిలో ఇప్పుడు టీజీబీకే పత్తా లేకుండా పోయింది. చూద్దాం, ఓటీ ఏఐటీసీ ఐఎన్టీసీ మధ్యలో కనిపిస్తుంది. చూద్దాం. ఈసారి సింగరేణి ఎన్నికలు వస్తాయి కదా, సింగరేణి నెక్స్ట్ ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, పోటీ ఎవరి మధ్య ఉంటుంది ఏందనేది చూద్దాం. మీరు చూస్తారు కదా, చేంజ్ కనిపిస్తుందా? స్పష్టమైన. బట్ అంటే మొన్న అయితే నాకు చూస్తే కొత్తగూడెం కాంగ్రెస్ సిపిఐ వాళ్ళిద్దరి మధ్య, భూపాలపల్లి కాంగ్రెస్, మంచిర్యాల అవుట్ రైట్ కాంగ్రెస్. మీరు చూస్తే భరత్ ఏమంటే బెల్లంపల్లి 34 వార్డులలో మేము 14 గెలిచినాం, మిగతా తక్కువతో ఓడిపోయినాం. కేతన్పల్లి 22లో మేము 14 గెలిచినాం, మిగతా ఇంకో 4 వార్డులు మా కౌన్సిలర్ 12వ వార్డు దివ్య 3 ఓట్లతో ఓడిపోయింది. 5వ వార్డు 7వ వార్డు రవీంద్ర యాదవ్ వాళ్ళు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. సో అదేవిధంగా మీరు నస్పూర్ ఏరియాలో చూస్తే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఆ పరిధిలో కూడా మేము గెలిచిన వాటి కంటే ఓడిపోయినాయి 13-14 సీట్లు కోల్బెల్ట్ ఏరియాలో, నస్పూర్ ఏరియా, మంచిర్యాల, రామగుండం ఇవన్నీ కూడా మంచిర్యాల కార్పొరేషన్ లో నస్పూర్ ఏరియా, కోల్బెల్ట్ ఏరియా, దాంట్లో ఒక 12-13 సీట్లు 20 ఓట్లతో 30 ఓట్లతో ఓడిపోయినాం. తర్వాత రామగుండం కార్పొరేషన్ లో కూడా మేము 13 గెలిచినాం, మిగతా కూడా చాలా తక్కువతో ఓడిపోయినాం. తర్వాత మీరు మంతిని కానీ, భూపాల్పల్లి కానీ, తర్వాత కొత్తగూడెం కానీ చాలా స్థానాలు తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అంటే మీరు అసెంబ్లీ ఎన్నికల నాటితో మొన్నటి మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే స్పష్టమైనటువంటి చేంజ్ కనబడుతుంది, మార్పు కనబడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ 1000% బీఆర్ఎస్ వైపు సింగరేణి కార్మికులు చూస్తాం. అంతకుముందు ప్రతి చోట కూడా 50,000 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి. మంతని మీరన్న 50,000, భూపాలపల్లి 50,000, మంచిర్యాల మెజార్టీ నుంచి ఇప్పుడు కొంత తగ్గిందండి మెజార్టీ. భరత్ గారు నేనేమంటున్నా, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం 37,000 ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనేటటువంటి, నాకు మందమరి టౌన్ లోనే 10,000 ఓట్లు మైనస్, రామకృష్ణపూర్లో 6,500 ఓట్లు మైనస్, 16,500 ఓట్లు కోల్బెల్ట్ ఏరియాలో మైనస్. ఇక ముంపు గ్రామాలు ఒక 24 గ్రామాలు ఉంటాయి. ఆ ముంపు గ్రామాలు జైపూర్ మండల్ గానీ, చెన్నూరు మండల్, కోటపల్లి, అక్కడ ఒక 9,600 ఓట్లు మైనస్. సో చెన్నూరు టౌన్ లో 3,000 మైనస్. సో నేను అనేది మున్సిపాలిటీస్ లో మీకు మొన్న ఎంత మైనస్ అయిందో దానికంటే సిగ్నిఫికెంట్ చేంజ్ కనబడుతుంది. నేను ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే, ఆ రోజు ఒక మార్పు, అప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు చూస్తే ఆనాడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం 6 నెలల ముందు, రెండోది భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఎన్నికల ముందే బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డిని పెట్టడం, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అంతా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కావడం, ఈ కాళేశ్వరంలో మొత్తం 83,000 కోట్ల ప్రాజెక్టుల వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అంటున్న తరుణంలో అదే సమయంలో మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడం కాదు, వీళ్ళే బాంబులు పెట్టి పేల్చేసారు. ఇవన్నీ చూసిన జనం ఒక 2% ఓట్ చేంజ్, అంతే. 1.8తో మేము ఓడిపోయినాం. అవును, అటువైపు మంతని నియోజకవర్గం. సో ఒక
2-3% ఓట్లు కొంత చేంజ్ అయ్యి దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకసారి చూద్దాం అనేటటువంటి ఆలోచన కూడా చాలా మందికి వచ్చింది. మా మీద చేసినటువంటి దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఇవన్నీ కూడా దీనికి దోహదమైనవి. నేనేమంటున్నంటే ఈ 2 సంవత్సరాల పైచిలకి 3వ సంవత్సరం పరిపాలనతో ప్రజలకు కూడా వాస్తవ విషయాలు అర్థమైనాయి. 3 బడ్జెట్లు చూసిన తర్వాత, వీళ్ళ పరిపాలన తీరు చూసిన తర్వాత ఏముంది పరిపాలన? ఇవల్ల ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటని ఉందా? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప రియల్గా ప్రజల కడుపు నింపే పని ఒకటి ఉందా? సంక్షోభమే తప్ప ఈ రాష్ట్రంలో సంక్షేమం ఉందా? పురోగమనమే తప్ప ఆనాడు కేసీఆర్ గారి పాలనలో అది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తిరోగమనమే కనబడతా ఉంది రేవంత్ రెడ్డి పాలనలో. ఒక నిమిషం విధ్వంసం తప్ప ఇలా వికాసం ఏడ కనబడుతుంది? వెలుగుమట్లలో కూల్చివేతలు, చెక్ డ్యాంల పేల్చివేతలు హుజరాబాద్లో, తర్వాత ఇక్కడ మూసీ పేరిట 15,000 ఇల్లు కూల్చివేతలు, 1,00,000 మందిని రోడ్డు మీద పారేసేటటువంటి కార్యక్రమం, లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు, తర్వాత మిగతా చోట్ల రైతుల ఆక్రందనలు, ఆత్మహత్యలు, గురుకులాల్లో పిల్లల సావులు, ఇవాళ ఉద్యోగులకు డిఏలు లేవు, పిఆర్సీలు లేవు, తర్వాత సింగరేణి కార్మికుల పొట్టగొడతా ఉన్నారు, వాళ్లకు వారసత్వ ఉద్యోగాలు లేవు, ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు లేవు, నిరుద్యోగ భృతి అన్నారు, నెలకు 4,000 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి లేవు, విద్యా భరోసా కార్డు అన్నారు, విద్యార్థులకు 5 లక్షలు, అది లేదు, 2,500 ప్రతి మహిళకు అన్నారు, అది లేదు, తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నారు, కళ్యాణ లక్ష్మి దిక్కే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కంటి వెలుగు లేదు. ఏముంది రాష్ట్రంలో? సంక్షోభం తప్ప సంక్షేమం లేదు, తర్వాత అవినీతి తప్ప అభివృద్ధి లేదు, తిరోగమనం తప్ప పురోగమనం లేదు. ఫ్రీ బస్సు, సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల లోపు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. నేనేమంటున్నా, 3.5 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిన రేషన్ కార్డులు కొత్తగా, నేను ఒక మాట అంటున్నా, రేషన్ కార్డులు వినండి, రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడానికి 3.5 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన అవసరం లేదు. 200 యూనిట్ల పవర్ అందరికి ఇస్తున్నామన్నారు, అది కూడా తప్ప అందరికి ఇస్తలేరు. ఒక ఫ్రీ బస్సు నడుస్తుంది, ఆ ఫ్రీ బస్సులో కూడా గోల్మాల్ ఏంటంటే కుడి చేత్తోని ఇస్తున్నారు, ఎడమ చేత్తోని గుంజుకుంటున్నారు. మహిళలకు ఫ్రీ, మొగోళ్లకు టికెట్ రేట్లు సగానికి సగం పెంచేసారు. అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక మిగతా పథకం ఏది అమలు అవుతుంది? వీళ్ళు చెప్పిన 2,500 అవుతుందా? ఆనాడు కేసీఆర్ దళితులకు దళిత బంధు 10 లక్షలు అన్నారు, అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు అన్నారు, అది ఇస్తున్నారా? తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం ఆనాడు మిషన్ కాకతీయ, కాళేశ్వరము, మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, భక్తరామదాస్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు నేనేమంటారు వస్తా, ఆడి కూడా వస్తా. కలెక్టరేట్ల నిర్మాణం కానీ, సెక్రటరేట్ నిర్మాణం కానీ, అంబేద్కర్ విగ్రహం నిర్మాణం కానీ, అమరజ్యోతి నిర్మాణం కానీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు గ్రామాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్ నగరంలో జరిగింది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది. ఇవాళ 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన మీ హయాంలో ఒక అసెట్ చూపెట్టండి. తెలంగాణలో మీరు 3.5 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఒకటంటే ఒకటి కొత్త కార్యక్రమం ఏముంది? ఒక పథకం ఉందా? ఒక అభివృద్ధి ఉందా? ఏం లేదు. వీళ్ళు చేసిన అప్పుల వడ్డీ కట్టేది అది కూడా తప్పు అంటున్నా. అబద్ధాల అంకెల గారడీలతో ఏదో బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మా హరీష్ అన్న మాట్లాడతారు సోమవారం నాడు. వీళ్ళు అంకెల గారడీని చీల్చి చెండడబోతారు ఆయన. సో నేనేమంటున్నా అంటే ఆనాడు మేము చేసింది 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే అని కేంద్ర ప్రభుత్వమే సాధికారికంగా కార్పొరేషన్లు ఎట్లా కలుపుతారండి? అవుట్ ఆఫ్ ది బడ్జెట్ కదా, దాన్ని ఎట్లా కలుపుతారు? ఆ కార్పొరేషన్లకు హక్కు ఉంటుంది, సావరిన్ గ్యారంటీ ఉంటుంది. కార్పొరేషన్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఉంటుంది, కార్పొరేషన్ చెల్లిస్తుంది. అది తెలియనంత అమాయకులేం కాదు. ఎందుకుండా ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, సింపుల్ ఒక మాట అంటున్నా. ఎంతసేపటికి మీరు అప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అని మాట్లాడుతున్నారు. ఆ అప్పుల వల్ల సృష్టించబడ్డ ఆస్తులు గమనించుర్రి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల 3.5 లక్షల కోట్ల అప్పుల వల్ల సృష్టించబడ్డ ఒక్క ఆస్తిని చూపెట్టండి. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరానికి అప్పులు తెచ్చి కాళేశ్వరం కడితే పంటలు పండి తెలంగాణలో భూములు సస్యశ్యామలమై తెలంగాణలో భూముల సంపద ఎంత పెరిగిందండి? 83,000 కోట్ల ప్రాజెక్టు వల్ల 80 లక్షల కోట్ల సంపద పెరిగింది, భూముల సంపద. దాన్ని ఎందుకు చూస్తలేరు? ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ వల్ల కలుషితమైనటువంటి నీటి సమస్యలు లేకుండా, అన్ని ఇళ్లలో మంచినీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా, ఇవాళ పిల్లలకి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణం వచ్చిందా లేదా? దానివల్ల ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది? సో ఇట్లా ఒక్కొక్క స్కీమును, ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చూసుకుంటే దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, సంపద పెరిగింది, ప్రజల యొక్క ఆయుర్దాయం పెరిగింది తప్ప ఇక్కడ కూడా నష్టం జరగలే. కానీ వల్ల నేను ఒకటే మాట అంటున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి 3.5 లక్షల కోట్ల అప్పు వల్ల సృష్టించబడ్డ ఒక అసెట్ చూపెట్టండి, ఒక ఆస్తిని చూపెట్టండి. ఒక ఆస్తి, ఈ 3.5 లక్షల కోట్ల అప్పు ద్వారా సృష్టించబడ్డ ఒక ఆస్తి నాకేం కనబడుతుందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ పోయి చదువుకున్నది కనబడుతుంది, రేవంత్ రెడ్డి గారు మెస్సీతో ఫుట్బాల్ ఆడింది కనబడుతున్నది,
ఇవి తప్ప నాకు వేరే ఏం కనబడతలే. వెలుగుమట్టలో కూల్చివేతలు, లగచెర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రైతన్నల ఆక్రందనలు, గురుకులాల్లో పిల్లల చావులు తప్ప ఒక్కటి కూడా క్రియేట్ చేయబడేటువంటి అసెట్ ఇవాళ తెలంగాణలో కనబడతలే. ఒక్క ఆస్తి ఏం సృష్టించారు రేవంత్ రెడ్డి గారు? ఇవాళ కొత్తగా ఇక దీన్ని పరాకాష్ఠకు తీసుకొని పోతున్నారు. మూసి సుందరీకరణ పేరిట గాంధీ గారి విగ్రహం పెడతా, ఆ పేరిట 21 కిలోమీటర్లు మంచిగా చేస్తా, డే బడ్జెటే సక్కలేదు, తర్వాత డే ఎకానమీ సక్కలేదు అంటే నేను చెప్తా, అదే చెప్పబోతున్నా. డే బడ్జెటే సక్కలేదు, డే ఎకానమీ సక్కలేదు. ఈ రాష్ట్రంలో నైట్ బడ్జెట్ నైట్ ఎకానమీ అనుకుంటూ ఊదరగొట్టుకుంటూ 15,000 ఇళ్లను కూల్చి 1,00,000 మందిని హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద వాడేసేటటువంటి విధ్వంసానికి వాళ్ళ రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడు. ఎవరి కోసం భయ్ నేను అడుగుతున్నా? కాళేశ్వరం బరాబర్ మల్లన్న సాగర్ మేము కట్టినాం, సముద్రం లెక్క కనబడుతుంది, పోయి చూడండి. అది తెలంగాణ ఆస్తి. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్లు కట్టినాం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, మిడ్మానే రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం, గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్లు ప్లాన్ చేసినాం, కొండపోచమ్మ సాగర్ కంప్లీట్ చేసినాం, అంతగిరి కంప్లీట్ చేసినాం, రంగనాయక సాగర్ కంప్లీట్ చేసినాం. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తులు కదా. మేము తవ్విన కాలువలు కానీ, పెట్టిన పంపింగ్ స్టేషన్లు కానీ, నిర్మించినటువంటి రిజర్వాయర్లు ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్లు ఇవన్నీ తెలంగాణ సంపద కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సృష్టించబడ్డ ఒక సంపద చూపెట్టురు అంటున్నా. ఎంతసేపటి గత ప్రభుత్వం మీద ఏడవడం తప్ప. మీరు 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు కాబట్టి చూపించారు. కేసీఆర్ గారు 3 ఏళ్లలో భరత్ గారు కేసీఆర్ గారు 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. 2017 కదా, 3 ఏళ్ళు కట్టారు, 2 ఏళ్ళలోనే కట్టారు, 3 ఏళ్లలో కట్టిండు. నేను ఒక మాట చెప్తే ఇక్కడ కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే తెలంగాణ 6 సంవత్సరాలు అయింది కదా కాళేశ్వరం కంప్లీట్ అయింది. 2014 లో ప్లానింగే, 2015 ప్లానింగ్, 2016 ప్లానింగ్, 2017 యాక్చువల్ గా అది టెండర్స్ స్టేజ్ కి వచ్చి అన్ని పర్మిషన్స్ వచ్చి, నేను అప్పుడు ఎంపీ కదా ఆ ప్రాంతం కదా పెద్దపల్లి పార్లమెంట్. సార్ మొదలు పెట్టిన తర్వాత 3 ఏళ్లలో పూర్తి చేశారు. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే ఒకటి చెప్తా, కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడు కర్ణాటక కొట్టుకుంటున్నాయి. ముల్లపెరియార్ డ్యామ్ విషయంలో కేరళ ఇతర రాష్ట్రాలకు పంచాయతీలు ఉన్నాయి. ఆల్మెట్ ఎత్తు పెంపు విషయంలో ఆంధ్ర కర్ణాటక లొల్లీలు ఉన్నాయి. రైట్, ఇట్లా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నదీ జలాల పంపకాల్లో వాటాల్లో చాలా దేశాలు రాష్ట్ర గొడవలు ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎగవనున్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు వచ్చారు, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చారు. అంటే ఇది అరుదు, భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది అరుదైన సన్నివేశం. ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఒక రాష్ట్రంలో ఎగువనున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం అనేది అరుదు. సో ఈ దేశానికి కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిలాగా, ఒక వేగుచుక్కలాగా ఒక సందేశం ఇచ్చిండు. మనసుంటే మార్గం ఉంటుంది, ప్రజల మీద ప్రేమ ఉంటే గిట్ల కూడా పనులు చేసుకోవచ్చు అని చెప్పిండు. కేసీఆర్ గారు చూపెట్టారు. నేనేమంటున్నా, ఇవాళ గిన్ని రోజులైంది ప్రాణహిత మీద ప్రాజెక్ట్ అన్నారు, ఎటుపోయిందండి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము మొదలు పెట్టినాం, ఇప్పటిదాకా పూర్తి చేయాలి. దానికి సంబంధించి పనుల పురోగతి లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు మెప్పు కోసం గోదావరి నీళ్లు కిందికి పోనిస్తున్నాడు, కృష్ణా నీళ్లు కిందికి పోనిస్తున్నాడు. మీరు చూడండి, కేవలం చంద్రబాబు మోడల్ నడుస్తుంది తెలంగాణలో. 1995 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడిర్రో మూసీ మోడల్, ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాలైతే మాట్లాడిర్రో, ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని రియల్ ఎస్టేట్ దంద ఏదైతే మాట్లాడిర్రో సైబర్ సిటీ పేరు మీద వారు, ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద వారి శిష్యుడు ఇదే మాట్లాడుతున్నారు. కొత్తది ఏముంది అంటున్నా నేను. రైతుల గురించి కానీ, మహిళల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, నీ ప్రాంత పేద ప్రజల గురించి, నీ నీళ్ళ గురించి, నీ ప్రజల కన్నీళ్ల గురించి ఏం మాట్లాడుతున్నారు? గ్రూప్ 1 కంప్లీట్ అయింది, గ్రూప్ 2 కంప్లీట్ అయింది. 2011 నుంచి గ్రూప్ 1 జరగలేదు. మీ ఆయనలో ఒక్క గ్రూప్ 1 కూడా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయలేదు. 2 సార్లు ఒకసారి పేపర్ లీకేజ్ అయింది, ఇంకోసారి రద్దు చేయాల్సి వచ్చింది. ప్రతిసారి 2011లో గ్రూప్ 1 అయితే 2025లో కంప్లీట్ చేశారు రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా, డిఎస్సి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. వినండి, రేవంత్ రెడ్డి కంప్లీట్ చేసిందే లేదు. కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత డిఎస్సి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, వీటన్నిటికి సంబంధించి మేము నోటిఫికేషన్లు ఇస్తే వాటి మీద కేసులు వేయించింది ఎవరండి? ఇదే రేవంత్ రెడ్డి టీం కదా. తెర వెనకాల కారణం కదా, విద్యార్థులు నిరుద్యోగులు మీ మీద కోపంతో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక ఫ్యాక్టర్, నేను ఒప్పుకుంటాను, నేను కాదని అంటలేను. కోపంతో ఉన్నారు, ఉండాల్సిన అవసరం. సాఫ్ట్ కార్నర్ మీ మీద వచ్చిందా? రాలేదు కదా. డెఫినెట్ వచ్చింది. మీరు చూస్తున్నారు అశోక్ నగర్ లో కానీ, సిటీ లైబ్రరీలో కానీ, కాంగ్రెస్ ఎట్లా లాఠీ చార్జీలు అవుతున్నాయి, ఎట్లా దాడులు జరుగుతున్నాయి. ఆనాడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు, దిక్కే లేదు. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు, దిక్కే లేదు. సో నేనేమంటున్నా, ఆనాడు మా పట్ల యూనివర్సిటీల్లో కానీ, కాలేజీల్లో కానీ నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆనాడు ప్రతి నోటిఫికేషన్ మీద
కేసులు వేయించింది వీళ్ళే, కంప్లైంట్లు ఇచ్చింది వీళ్ళే, ఆపి వేయించింది వీళ్ళే. అయినప్పటికీ కూడా మేము 1,70,000 పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇచ్చినాం. 9 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చేటట్టుగా టీఎస్ ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఏరోస్పేస్, ఫార్మా, డిఫెన్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ వివిధ రంగాల్లో పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా తెలంగాణ బిడ్డలకు తెప్పించినాం. నేనేమంటున్నా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఆనాడు ఇచ్చిన కేసీఆర్ గారి ఉద్యోగాలు 1,70,000 పైచిలకు, ఇవాళ ఇచ్చిన ఇందిరమ్మ ఉద్యోగాలు, ఇవాళ ఇచ్చిన అంటే నేను ఇందిరమ్మ ఉద్యోగాలు అంటే కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవుల గురించి కాదు నేను మాట్లాడేది. ఇందిరమ్మ ఉద్యోగాలు, కాంగ్రెస్ ఉద్యోగాలు, ఇవి గతంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చి, మేము రిటర్న్ టెస్టులు పెట్టి, మేము ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి జస్ట్ నియామక పత్రాలు ఇచ్చే స్టేజ్లో మా ప్రభుత్వం లేదు. వీళ్ళు వచ్చారు నియామక పత్రాలు వీళ్ళు ఇచ్చి కేసీఆర్ ఉద్యోగాలని కాంగ్రెస్ ఉద్యోగాల ఖాతాలు వేసుకుంటామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? వెనకటి జమానా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, నిమిషాల మీద వార్తలు పోతూనే ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, లేదంటే క్రెడిట్ తీసుకునేటటువంటి టాక్టిక్స్ మీదనే గవర్నమెంట్ నడిపిస్తున్నారు తప్ప. నేనేమంటున్నా డిఎస్సికి సంబంధించి గతంలో కూడా మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం గురుకులాల్లో కానీ దాంట్లో కానీ. ఆనాడు కేసులు వేయించి ముందర పడకుండా అడ్డుపడ్డది వీళ్ళు. ఇవాళ మేము ఆ తప్పు చేస్తలే. నేనేమంటున్నా ఇవాళ మేము మొండిగా పిడివాదుల్లాగా మేము లేము. ఉద్యోగాలు మన పిల్లలకు రావాలి, నోటిఫికేషన్ల విషయంలో అనవసరంగా కేసులు వేసి ఇబ్బందులు పాలు చేయొద్దనేటటువంటి ధోరణి, ఆ వైఖరి మేము తీసుకున్నాం. మేము ఆ తప్పులు చేస్తలే. మీలాగా ఇక వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులలో, యువకులలో, విద్యార్థులలో వాళ్ళకి పేరు వస్తుంది గవర్నమెంట్ కాబట్టి అది కానియొద్దు, ఆ చిల్లర మనస్తత్వం మాకు లేదు. నేను ఆ రికార్డు చెప్తున్నా. మేము ఇలా తప్పులు చేస్తలే, మన పిల్లలకే కదా ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్ 1 కూడా కేసు అయింది. మేమెన్నడూ కూడా న్యాయంగా పద్ధతిగా వాళ్ళు ఏదైనా పని చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు అన్యాయంగా అక్రమాలు ఏదైనా చేస్తున్నటువంటి తరుణంలో ఎవరైనా మా దగ్గరకు వస్తే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం తప్ప. వాళ్ళ లంబాడ బిడ్డలు లగచర్లకు సంబంధించి మా దగ్గరకు వచ్చారు, మద్దతు తెలిపినాం. మూసీ బాధితులు మా దగ్గరకు వచ్చారు, మద్దతు తెలిపినాం. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచెగచ్చబౌలి భూముల విషయంలో హెచ్సియు విద్యార్థులు మా దగ్గరకు వచ్చారు, మేము మద్దతు తెలిపినాం. అట్లనే ఎవరైనా నిరుద్యోగులు వాళ్ళకైనా సమస్య ఉండి వస్తే మద్దతు తెలుపుతారు తప్ప. నేను ఒక మాట, మీరు దియ్యూరి రికార్డులు, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారండి ఎన్నిసార్లు మాట్లాడండి. మీరు మాట్లాడారు, వినండి నేనేమంటున్నా, తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం నువ్వేదన్నా ఒక అసెట్ అమ్మినావంటే దానికి అర్థం ఉంది. రేవంత్ రెడ్డి గారు భూములు అమ్మి ఎవరికి పెట్టిండండి? ఎవరికైనా పెట్టిండా? రాహుల్ గాంధీకి తప్ప రైతులకు ఇచ్చిన రూపాయి చాలా అమ్ముకున్నాడు కదా. కోకాపేట ఏరియాలు, ఆ ఏరియాలు, ఈ ఏరియాలు చాలా అమ్ముకున్నాడు. హెచ్సి భూములు మేము అమ్మనియలేదని మీరు అనొద్దు. ఆ విద్యార్థులు పోరాటం చేశారు, ఆ విద్యార్థులు కోర్టుకు వేరు. సో వాళ్ళంతా ఫైట్ చేశారు, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. మా దగ్గరికి వస్తే మేము మోరల్ సపోర్ట్ తెలిపినాం తప్ప. నేనేమంటున్నా, ఇప్పటికైనా యూనివర్సిటీల భూముల అమ్ముడు మీద, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూముల అమ్ముడు మీద వీళ్ళ శ్రద్ధ ఆగుతలేదు. మొన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములు అమ్మాలని అదొక గొడవ. దాని తర్వాత హిల్ట్ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మేసేటటువంటి కుట్ర. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ లేదు, కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్ప. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు ఫ్యూచర్ సిటీ అనుర్రి, మూసి పునరుజ్జీవం అనుర్రి, ఇంకో లగచర్ల అనుర్రి, ఇంకో కార్యక్రమం, ఏ కార్యక్రమం తీసుకున్నా రియల్ ఎస్టేట్ దందా తప్ప రియల్ టైం గవర్నెన్స్. ఇప్పుడు ఈ 2.5 years లో వాళ్ళు జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్స్. 10 ఏళ్ళు నేనే సీఎం, 10 కాదు 10.5 సంవత్సరాలు నేనే సీఎం. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే 28 డిసెంబర్లో కాదు 29లో అవుతుంది అని అంటారు. సో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించట్లేదు కదా. బీఆర్ఎస్ పికప్ అయిన సందర్భం కనిపించట్లేదు కదా. పార్లమెంట్లో 0, పంచాయతీలో 26% ఎంత రిజల్ట్ వచ్చింది. మున్సిపాలిటీలో 100కి 16 మాత్రం వచ్చాయి. నేనేమంటున్నా, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోయిన నాడు, పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓడిపోయిన నాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఇక బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ ఖతము, బీఆర్ఎస్ లేవదు అన్నారు. మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు చూస్తే ఆల్టర్నేటివ్ గా మమ్మల్ని చూసారు కదా ప్రజలు. ఒక నిమిషం మా మాట వినండి. 25,000తో ఓడిపోయినా, 20,000తో ఓడిపోయినా ప్రజలు ఆల్టర్నేటివ్ గా మమ్మల్ని చూసారు. కుక్కర్లు వంచి, సీరియల్ వంచి, లాస్ట్ కు మా వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి ఓటుకి ఎన్ని పైసలు ఇచ్చిర్రో రాష్ట్ర ప్రధానికి అంతా చూసిన జూబ్లీహిల్స్ పార్టీ నిర్మాణం అనే దానికంటే కూడా ఎక్కువ అక్కడ వాళ్ళు చేసినటువంటి పోలీస్ ఓవర్ యాక్షన్ కానీ,
కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యం కానీ దాని ఫలితంగా అక్కడ వాళ్ళు చేసినటువంటి పంపకాలు కానీ విచ్చలవిడి డబ్బు మందు ఆ సంవత్సరాల్లో మీరు చాలా బై ఎలక్షన్స్ లో చేసింది వాళ్ళు మేము చేయలే, మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. మునుగోడులో చేయలేదా? హుజరాబాద్లో చేయలేదు, ఓటు చేయలేదు, కాలేదు, పెంచలేదా? అసలు మేము భరత్ గారు మేము అట్లా చేస్తుంటే గవర్నమెంట్ ఎట్లా పోతుందండి నాకు అర్థం కాదు నిజంగానే. బై ఎలక్షన్ చెప్తున్నాను నేను. బై ఎలక్షన్ అయినా ఎనీ ఎలక్షన్ అయినా మేము అటువంటివి చేస్తుంటే అసలు గవర్నమెంట్ ఎట్లా పోతుంది? ఇవాళ కొత్త కొత్త ట్రిక్లు ఈయన నేర్పిస్తున్నాడు మాకు. రాజకీయాల్లో ఇట్లా కూడా చేయొచ్చు, ఎన్నికలలో ఇట్లా కూడా చేయొచ్చు, గవర్నమెంట్ నడిపే వాళ్ళు ఇట్లా కూడా పని చేయొచ్చు, ఈ రకమైనటువంటి పనులు కూడా చేయొచ్చు అని కొత్త ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, ఆనాడు జూబ్లీ హిల్స్ లో వాళ్ళు అక్రమంగా గెలిచినా కూడా నేనేమంటున్నా ఆల్టర్నేటివ్ గా ప్రజలు మమ్మల్ని చూసారు. నెంబర్ 1. పంచాయతీ ఎన్నికల్లో మీరు చూస్తే ఆనాడు ఏకపక్షంగా మేము గెలిచినాం. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 97% పంచాయతీలు మేము గెలిచినాం. వీళ్ళెంత గెలిచిరండి? ఏకపక్షంగా గెలవలే. 97% గెలిచారు. మేము ఆనాడు మేము గవర్నమెంట్లో ఉన్న 97% గ్రామ పంచాయతీలు మేమే. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ కాంగ్రెస్ 15-20% లేదు, సమస్య లేదు. 3% వైప్ అవుట్ అయిపోయారు కాంగ్రెస్. జడ్పీ చైర్మన్స్ 31 మీకు వచ్చాయి. 32 మాకే వచ్చినాయి జడ్పీ చైర్మన్లు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా 98% మేమే గెలిచినాం. నాకు ఐడియా ఉంది సబ్జెక్టు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 97% మేము గెలిచినాం. ఆనాడు ప్రజా తీర్పు మాకు అనుకూలంగా అట్లుండే మేము చేసిన పనులకు అట్లా ఆమోదం వచ్చింది. ఇవాళ వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ కూడా 50% గెలవలేకపోతున్నారు మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ. అంటే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే భరత్ గారి, ఆ రోజు వారు చెప్పింది ఏంది? అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇక బీఆర్ఎస్ అయిపోయింది, అవుట్, కథం, లేదు ఈ పార్టీ అని మాట్లాడారు. ఇవాళ మా మీద ఇన్ని కేసులు పెట్టిస్తున్నారు, మమ్మల్ని ఇంత కొట్టిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం మాకు భయపడుతుందని దాని అర్థం. రేవంత్ రెడ్డి మాకు భయపడుతున్నాడు, మంత్రులు భయపడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. నేనేమంటున్నా, ఆయన ఏమన్నా స్వాతంత్రం, ఇప్పుడు తెలంగాణ స్వాతంత్రం కోసం జైలు పోయింది ఆయన ఏమన్నా? తెలంగాణ రాష్ట్ర ఒకసారి జైల్లో పెట్టారు, బిడ్డ పెళ్లి ఉండగా జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డిని. నా కొడుకు బర్త్డే ఉండగా కూడా నన్ను జైల్లో పెట్టారు మొన్న. నేను అదే అన్న, ఆనాడు నేను మొన్న పోరాటం చేసిపోయింది ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవించాలని కొట్లాడి ఆ అంశంలో నేను జైలుకు పోయినా. రేవంత్ రెడ్డి ఆ అంశంలో జైలుకు పోలే. ఏ అంశంలో జైలుకు పోయిండు? మా ఎమ్మెల్యేలను కొనాలని డబ్బులు పట్టుకొని వచ్చి దొరికి ఆ అంశంలో జైలుకు పోయిండు. ఇంకోటి, ప్రైవేటు ఇంటి మీద డ్రోన్ ఎగరేసి, అది తప్పు కదా. ఇప్పుడు మీ ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తారు, మీ జీటీవీ ఓనర్ ఇంటి మీద ఎవరో డ్రోన్ ఎగరేస్తారు, మీరు ఒప్పుకుంటారా? ఆయన ఎవరైతే ఏంది? సో అటువంటి చర్యల వల్ల ఆయన జైలుకు పోయిండు తప్ప ఏమైనా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేసి జైలుకు 87-88 కేసుల మీద పెట్టారు, బండి సంజయ్ మీద, రేవంత్ రెడ్డి మీద, బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ నేనేమంటున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు దిద్దాం. ఇప్పుడు నా మీదనే 2.5 సంవత్సరాలు కానీ 19 కేసులేని, 2.5 సంవత్సరాలే 19 కేసులేని. మరి నేను చేసింది ఏంది? ఏం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 19 అయినాయి. అంటే నాకు 1-2 గుర్తున్నాయి. 19 అంటే ఓకే, ఇప్పుడు ఈ సందర్భంగా 2-3 కేసులు ఈ 19 అయినట్టు కూడా నాకు మన జైలు తెలిసింది. ఎందుకంటే గుర్తుంది, మీరు ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బ కొట్టాలి అని ఒక మాట అన్నారు. సరే, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు, ఆ కేసులు ఎక్కువ ఉన్నట్టు లేదు, అవన్నీ క్వాష్ అయినాయి. ఏదో చాలా కేసులు పెట్టారు. ఆవేశంగా మాట్లాడారు. అంటే ఆయన అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి రండా అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినది నాకు నచ్చలేదు. నేనేమంటా, సరే కేసీఆర్ గారు నీకు నచ్చకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు నీకు కోపం ఉండొచ్చు, మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉండొచ్చు, సో ఇప్పుడు నీ కొత్త బడేబాయ్ నరేంద్ర మోడీకి కోపం ఉండొచ్చు, నేను కాదంటలే, అది మీ వ్యక్తిగతం. కానీ కేసీఆర్ గారిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కదా, 5 దశాబ్దాల పైచిలకు ప్రస్థానం భారతదేశ రాజకీయాల్లో. ఎమ్మెల్యేగా నుంచి మొదలుకొని డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు, ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం 15 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాటం చేసి ఉద్యమాన్ని నడిపి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణను తెచ్చిన నాయకుడు. చివరికి తెలంగాణ వస్తలేదని చావు నోట్లో తలబెట్టి చావడానికి సిద్ధపడ్డ నాయకుడు. అటువంటి వ్యక్తి విషయంలో మీరు అమర్యాదగా, సరే రాజకీయాల్లో విమర్శలు సహజం భరత్ గారు, రేవంత్ రెడ్డి గారిని నేనంటారు, నన్ను రేవంత్ రెడ్డి గారు అంటారు, నడుస్తూనే ఉంటుంది. కానీ పరిధి దాటనొద్దు కదా. కేసీఆర్ గారిని పట్టుకుని నీ తండ్రి సమానమైనటువంటి వయసున్న వ్యక్తి, ఉద్యమ నాయకుడు, ఆయన రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రం తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కనీసం ఆ వయసుకు గౌరవం ఇవ్వవు, ఆ ఉద్యమ నేపథ్యానికి గౌరవం ఇవ్వకుండా మీరు రండా అని తిడితే కోపం రాదా? నేను ఒక్కొని అన్న బయట అట్లా లక్షల మంది ఇళ్లలో వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, అట్లా మాట్లాడదు కేసీఆర్ గారిని ఉద్దేశించి అని చెప్పి. వ్యక్తిగతమైనటువంటి అక్కసు వేరు. అప్పుడు మాట్లాడారు, కిషన్ రెడ్డిని రండా అన్నారు, ఇంకా చాలా, అది నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారిని అన్నట్టు నాకైతే తెలియదు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు, కేటీఆర్ కూడా ఇప్పుడు బాగా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు. మరి ఏం చేస్తారు కేసీఆర్? పొట్టోడు ఇట్లా మాట్లాడుతున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. భరత్ గారు, నేను ఒక మాట అంటున్నా, నేను కేసీఆర్ కొడుకును కాదు, బట్ కేసీఆర్ గారు నాకు 2003 నుంచి నన్ను దగ్గర తీసి ఓ తండ్రి లెక్క పెంచి పార్టీలో కానీ
ఉద్యమంలో కానీ నన్ను పెంచి ముందు తీసుకుని పోయి 14 నన్ను ఎంపీని చేసి తర్వాత 18 నన్ను ఎమ్మెల్యేని చేసి గవర్నమెంట్ విప్పుని చేసి నేను ఒక మనిషిని ఉన్నా అని చెప్పి దేశానికి రాష్ట్రానికి చూపెట్టింది. సరే నాలుక కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది మీద కేసులు అయినా, చాలా మంది జైలుకు పోయారు. నేనే ఎంపీ ఎందుకైనా, నేనే ఎమ్మెల్యేకి ఎందుకైనా నాకు ఒక అవకాశం వచ్చింది, వారు నన్ను ప్రోత్సహించారు. సో అటువంటి నాకే కేసీఆర్ గారిని తిడితే అంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి మీద. మరి కన్న కొడుకు కదా కేటీఆర్ గారు, రాదా? మీ తండ్రిని తిడితే మీకు రాదా? నా తండ్రిని తిడితే నాకు రాదా? డెఫినెట్గా వస్తుంది కదా. తప్పేముంది కేటీఆర్ గారు మాట్లాడడంలో? ఇప్పుడు కేటీఆర్ గారు నువ్వేదో ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నేను తిడుతున్నాడంటే నువ్వు తప్పు అనుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఏం చెప్పిండు, నువ్వు కావాలంటే నన్ను తిట్టు, మా పార్టీ నాయకులను తిట్టు, మేము భరిస్తాం, కానీ మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన నాయకుని, ఉద్యమ నాయకుని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే డెఫినెట్గా నేను ఊరుకోను అని చెప్పిండు. ఒక కొడుకుగా చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అని చెప్పిండు. ఆయన ఆవేశంలో అర్థం ఉంది. ట్రాప్ లో మీరు ఎందుకు పడాలి? ఆయన తిడితే మళ్ళీ మీరు ఎందుకు తిట్టాలి? ప్రజలకు వదిలేయాలి కదా. నేనేమంటున్నా, ఆయన తిట్టుడు మేము తిట్టుడు అనేది సబ్జెక్ట్ కాదు. సరే తిట్టుడు ఒకసారి తిడతాం, 2 సార్లు తిడతాం, నడుస్తుంటది. ప్రజల విజ్ఞతకు అంతిమంగా ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పి ప్రజలకు వదిలేస్తాం, ఆయనకు వదిలేస్తాం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారు ఎందుకు తిడుతున్నారు, సుమన్ ఎందుకు తిడుతున్నారు, ఇంకోరు ఎందుకు తిడుతున్నారు అంటే మేము కూడా చీమినెత్తులు తిట్లు రేవంత్ రెడ్డి నన్ను కాదు, కానీ జనరల్ గా కూడా నేను ఏంటంటే బేసిక్ గా మరీ వ్యక్తిగతంగా ఏదో శత్రుత్వాలు పెట్టుకునే మెంటాలిటీ కాదు. గతంలో కూడా చాలా మంది ఫైర్ తగ్గిందా సుమన్ లో చూసిరు కదా మొన్న కేతన్పల్లి ఎన్నికల సందర్భంగా మాత్రం మళ్ళీ ఫైర్ కనబడ్డది. 2 years కూల్ గానే ఉన్నారు. భరత్ గారు అంటే నేను టు బి ఫ్రాంక్ నేను ఒకటి మీతో చెప్తాను, మీరు నా ఫ్రెండ్ కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి కొంచెం సమయం ఇవ్వరు. నేనేమంటున్నా, ప్రజలు వాళ్ళకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. కనీసం ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు చూద్దాము, వాళ్ళకి అవకాశం ఇద్దామని నేను అసలు కాన్షియన్స్ వైపు కూడా ఎక్కువ పోలే. మీరు గమనించారు, చెన్నూరు మీ ధర్మపురే కదా, పక్కూరే కదా మనది. సో మీరు తెలుసుకోండి, చుట్టాలు కూడా చాలా మంది ఉన్నారు మీరు చెన్నూరు టౌన్లో, మీరు తెలుసుకోండి. నేను ఎక్కువ పోలే, ఎందుకంటే వివేక్ గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. వారు పని చేయాలి, వారు ఏం పని చేస్తారో చూద్దాం 2 ఏళ్ళు. దాని తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు తొందరపడ్డట్టు అవుతుంది. జనాలు కూడా ఏమంటారు, అరే 10 ఏళ్ళు మీరు చేసిరు కదా, వాళ్ళకు 2 ఏళ్ళని అవకాశం ఇవ్వరా చూడరని అంటారని చెప్పి నేను ఓపిక పట్టిన మాట వాస్తవం. అది ఫైర్ దాకా కూడా ఏం కాదు, ఇష్యూ బేస్డ్ ఉండాలనేటటువంటి ఆలోచన. మన పంచాయతీ ఎన్నికలలో పనిచేసినా, మున్సిపల్ ఎన్నికలలో పనిచేసినా, ప్రజల పక్షాన కొట్లాడుతుంటాం, మాట్లాడుతుంటాం, నడుస్తుంటుంది. కానీ ఒక అవకాశం వాళ్ళకి ప్రజలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు తొందరపడాలని కొంచెం ఆగినాం తప్ప వేరే ఉద్దేశం. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం పాలన, వీళ్ళు ఏం చేస్తలేరు. డెఫినెట్గా ఎండగడతాం కదా, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాం కదా, కొట్లాడతాం. పెట్టి ఇంకెన్ని కేసులు పెడతావు, కొట్టి ఇంకెన్నిసార్లు కొడతావు, పెట్టి ఇంకెన్ని రోజులు జైల్లో పెడతావు చూసుకుందాం. ప్రజల కోసం జైలు కోతాం, కేసులు పెట్టించుకుంటాం, దెబ్బలు తింటాం, ఏది పడితే చేస్తాం. ఎందుకంటే మేము ప్రజలు మాకు ఆనాడు అధికారంలో పాత్ర ఇస్తే ప్రజలకు సేవ చేసినాం. ఎట్లా? అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా. ఇలా ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ఏంది? ప్రధాన ప్రతిపక్షంగా మా డ్యూటీ ఏంది? మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిరో అవి చేయరని ప్రజలు రెడీ అన్నారు. ఇంకా అరెస్టులు ఉంటాయని అంటారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఫార్ములా అయినా, నేనేమంటున్నా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, లేకపోతే కేసీఆర్ కూడా మేబీ ఫోన్ ట్యాపింగ్. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలే, ప్రతీకార పాలన నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన నడిపిస్తున్నాడు. ఆనాడు మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, మీరు చెప్పిన విషయాలు పక్కకు పెట్టి వాటిని ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా మీద కేసులు, ఫార్ములా ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం మీద కమిషను, విద్యుత్ రంగం మీద కమిషను, సాధించిందేంది, చేసిందేంది? ఇది కాదు కదా తెలంగాణ ప్రజలకు కావాల్సింది. మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు ఆ పని చేయండి కదా. ఇవాళ కేసులు పెడతారు, జైళ్లలో పెడతారు, సరే ఇబ్బందులు పెడతారు. ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకే కదా ఇబ్బందులు. మీకేం కోపం? కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ గారి మీద కానీ, మా మీద కానీ ఏం కోపం? మేము మాట్లాడుతున్నాం కాబట్టే కోపం కదా. ఎందుకో బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడతలేడు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ వాళ్ళు అంటే ఏమైనా భయమా? లేకపోతే బీజేపీ వాళ్ళతో నలయ బలాయా? బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా కొంతమంది, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ మీద ఏముండే, చెట్టపట్టలు వేసుకొని తిరుగుతారు. అదే బీఆర్ఎస్ ని మాత్రం టార్గెట్ చేస్తారు. బీజేపీ ఒక్కటని వాళ్ళు అంటారు. ఎక్కడొక్కటి ఆయననే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చే బడే బాయ్ చోటే బాయ్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆయననే కదా. ఎన్నికలు రెడీ ఉండే కదా, మేము ఎన్నడూ రెడీ లేం. మేము ఆనాడైనా ఈనాడైనా 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతోనే పోతాయని అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? ప్రజలు. ఏ ప్రజలు? కాంగ్రెస్ వాళ్ళు. తప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడంటే ప్రజల దృష్టిని మరల్చడానికి తాపకు అంశం తెర మీదకి తీసుకొస్తాడు. తాపకు అంశం ఓ రోజు ఫోన్ ట్యాపింగ్, ఓ రోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటాడు, ఓ రోజు ఫార్ములా కేసు అంటాడు, ఇంకో రోజు ఇంకో కేసు అంటాడు, ఇంకో రోజు ఇంకో కమిషన్. ఈ మాట నేను కాదు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేకపోతే అలయన్స్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. కవిత అన్నారు. ఎప్పుడన్నా కవిత అన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా ఇచ్చేటప్పుడు, లేకపోతే కేసీఆర్ కి రాసిన లేఖలో చెప్పారు,
బీఆర్ఎస్ అనేది ఉండే, బీజేపీని కొంత అనేది ఉండే అన్నారు. చాలా అంటున్నాం కదా, బీజేపీని అనేది ఉండే. మన చాలా అంటున్నాం కదా. April 27 లాస్ట్ April 27 ప్లీనరీ మీటింగ్ బహిరంగ సభ జరిగిన రోజు బీజేపీని తిట్టేది ఉండే. ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్నారు. ఒక మాట అంటున్నా, ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడినట్టు అది బీజేపీని తిట్టినట్ట, కొట్టినట్ట, ముద్దు పెట్టుకున్నట్ట మీరు చెప్పుర్రి. ఏమన్నట్టు అది? ఆపరేషన్ కగార్ పేరిట వేల ఎకరాల, వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఛత్తీస్గఢ్ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ బార్డర్లో అమాయక ఆదివాసులను చంపుతున్నారు. 10 మాటలు రేవంత్ రెడ్డి అంటే ఒక మాట, 10 మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఒక మాట ఏదో అట్లా వదిలేరు. నా మాటనండి, అంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేడు. మన జాతి బిడ్డల్ని, మన దేశ బిడ్డల్ని మనం చంపుకోవడం ఏంది కావాలంటే ఇదేం పద్ధతి? ఈ ఆపరేషన్ కగార్ పేరిట చేస్తున్న దుర్మార్గాలను ఇమీడియట్ గా ఆపండి కేసీఆర్ గారు మాట్లాడింది బీజేపీకి వ్యతిరేకంగానే కాదా? సో కేసీఆర్ గారు స్టాండ్ వెరీ క్లియర్. ఆనాడు ఉన్నటువంటి సభలో బీజేపీని అన్నారు, కాంగ్రెస్ కూడా అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. చాలాసార్లు అన్నారు బీజేపీతో అండర్స్టాండింగ్ నడుస్తుందని చెప్పి. ఇప్పుడు కవిత గారు మా పార్టీ కాదు, వారు ఏమన్నా అది ఇర్రిలవెంట్, దానికి మేమెట్లా బాధ్యత? పార్టీ కాకుండా ఎందుకు అట్లా అన్యాయం చేశారు? ఎవరు? మీరు. మేము ఎందుకు అన్యాయం చేసినాం? ఉద్యమంలో ఆమె కూడా ఉన్నారు. అట్లా ఇంటి మనిషిని బయటికి పంపించి. మేము ఎవ్వరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని ఏమనలేదు. కానీ ఆమె రోజు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా ఒక మాట, అంతిమంగా భరత్ గారు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. సరే, వారేమంటున్నారా, మీరేమంటున్నారా, నేనేమంటున్నారా అనే దానికంటే ఇవాళ తెలంగాణ ప్రజల అవసరం ఏంది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంది, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాయి, ఇది కదా ముఖ్యం. అంటే అవినీతి, కాళేశ్వరము లేదా మిగతా అవినీతి గురించి కవితనే ప్రామినెంట్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడారు? ఏమన్నా చాలా సందర్భాలు మాట్లాడారు. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం కేసు వచ్చినప్పుడు కేసీఆర్ ఏం తప్పు లేదు, దీనిలో వేరే వాళ్ళు ఇరికిచ్చారు అది అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు తప్పులేదని అన్నారు. కేసీఆర్ తప్పులేదు, కానీ మిగతా వాళ్ళు ఇరికిచ్చాల్సి వచ్చింది, దీనిలో రీడిజైనింగ్ లో లేదా మిగతా వాటిలో జరిగిందని చెప్పారు. నేనేమంటున్నా, హరీష్ పేరు చెప్పారు, సంతోష్ పేరు చెప్పారు. వారెవరి పేర్లు చెప్పారు, వారెవరి గురించి ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే, అంతిమంగా నేను అంటున్నది ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇవాళ రౌడీలో దుర్మార్గపు పాలన నడుస్తున్నది, ఈ పాలన పోవాలి, కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ తెలంగాణకు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా నాయకత్వం రావాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్ సైలెంట్ గా ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి బయటకు వచ్చారు. ఏప్రిల్ 27 ప్లీనరీ ఒప్పుకుంటా, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కానీ 3 రోజుల్లోనే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కుటుంబంలోనే చిచ్చు మొదలైంది. మే 1వ తేదీ మేడే తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదని. కేసీఆర్ గారి కుటుంబం కాదని మీరు అనుకుంటున్నారా? లక్షలాది మంది కార్యకర్తలం కేసీఆర్ కుటుంబం కాదా? లక్షలాది మంది నాయకులం కేసీఆర్ కుటుంబం కాదా? కేసీఆర్ గారు మమ్మల్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాదు, యాక్చువల్ ఫ్యామిలీ. వీఆర్ యాక్చువల్ ఫ్యామిలీ. తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ ఫ్యామిలీ, ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం వీఆర్ యాక్చువల్ ఫ్యామిలీ. మేమే ఫ్యామిలీ. మీరు ఎంతసేపటికి ముగ్గురిని నలుగురిని ఫ్యామిలీ అనుకుర్రి, మేమే ఫ్యామిలీ. ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, ప్రతి కార్యకర్త కేసీఆర్ కొడుకే, కేసీఆర్ బిడ్డనే. ప్రతి నాయకుడు కేసీఆర్ కొడుకే, కేసీఆర్ బిడ్డనే. మేమందరం కేసీఆర్ పిల్లలమే. అట్లా ఆలోచించారు కదా, అట్లా ఆలోచిస్తున్నారు. అస్సలే అనుకోరు, మీరు అనుకుంటున్నారు. మీడియా కొద్దిమంది ఎవరు అనుకుంటలే. కవిత మాట్లాడిన దానికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఇంట్లో మనిషి చెప్తున్నారని చెప్పి. నేనేమంటున్నా, కేసీఆర్ కేసీఆర్ గారికి మేమంతా పిల్లలమే, మేమందరం ఆయన కుటుంబ సభ్యులమే. సో వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడిరు ఏందనేది అది కవితను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఆమెకు రెస్పెక్ట్, గౌరవం ఇచ్చుంటే, బయటకు వెళ్ళుంటే ఇంత డ్యామేజ్ జరుగుండేది కాదు. ఆ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేసుంటే, ఆమెను సస్పెండ్ చేయకుండా ఉంటే. నేనేమంటా భరత్ గారు, అది పెద్ద సబ్జెక్టు, పార్టీ అధిష్టానం వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్టు, దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయను. కానీ నేనేమంటున్నంటే అంతిమంగా తెలంగాణ ప్రజలు కోరుకునేది కేసీఆర్ రావాలి, మళ్ళీ సార్ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, 1,06,00,000 రూపాయలు జీతం తీసుకున్నారు. ఆ జీతం రికవర్ చేద్దామని మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రేవంత్ రెడ్డి అంటున్నారు. అది రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తారు కేసీఆర్ అసెంబ్లీకి, ఎప్పుడు వస్తారు? అసెంబ్లీ కాకుండా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, పాలమూరు ప్రాజెక్టుల గురించి బహిరంగ సభ అని జనవరిలో చెప్పారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అసెంబ్లీలోనే నేను అసెంబ్లీకి రానుపో అని చెప్పేసి వెళ్ళిపోయిండు. వచ్చారు 2 years వచ్చారు. 2 years వచ్చినా అసెంబ్లీకి రానని మిగతా 3 years వెళ్ళిపోయారు. అదెందుకు గుర్తుకు రాదు?
కేసీఆర్ గారు సందర్భానుసారంగా సమయానుకూలంగా ఎప్పుడు బయటకు రావాలో ఎప్పుడు ఎట్లా రావాలో అప్పుడు అట్లా వస్తారు. ఇప్పుడు హరీష్ గారు, కేటీఆర్ గారు, మా పార్టీ నాయకత్వం మేమంతా పనిచేస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారే ఉండాలి. కేసీఆర్ గారు చెప్పండి మేము పనిచేస్తామా? ఆరోగ్యం బాగుందా? చాలా బాగుంది. మీరు అత్యంత సన్నిహితులు, మొన్న కూడా పోయి కలిసారు కదా. కలిసి వచ్చిన నేను 1.5 hours సార్తో ఉన్నా, లంచ్ చేసినా, కలిసినా వచ్చిన. సారు చాలా హెల్దీగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో ఏమన్నారు మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత? 16 రోజులు నిన్ను జైల్లో పెట్టిరు కదా, ఇబ్బంది పెట్టిరు, చూసుకుందాం. సరే మంచిది, కానీ ఇప్పుడు వాళ్ళ టైం ఓకే, నో ప్రాబ్లం, భయపడక గట్టి ఉండు, పార్టీ మొత్తం నీ వెనకాల ఉంటుంది, ఏం కాదంటే లేదు సార్, నాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఇవన్నీ కొత్త కాదు, నో ప్రాబ్లం సార్, పని చేస్తా, ఫైట్ చేస్తా, అట్లేముందని నేను అన్నా. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు ఎప్పుడు రావాలి అప్పుడు వస్తారు. ఇప్పుడు వారు మంచి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మీకన్నా నాకన్నా ఆయన ఆర్గాన్స్ అన్ని మంచిగా ఉన్నాయి. అంటే చాలా బీఆర్ఎస్ క్యాడర్లో ఆందోళన, మీడియాలో ఆందోళన, ఈ సోషల్ మీడియాలో కొంతమంది పిచ్చోళ్ళ ఆందోళన. ఎవరు మా వ్యతిరేకులు నేను యుగ పురుషులు నేను ఒప్పుకుంటా. ఎందుకంటే యుగానికి ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళంతా కూడా చాలా గొప్ప ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వాళ్ళు, మహానుభావులు. వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. కన్సర్న్ అదొకటే. చాలా రూమర్స్ అదవుతున్నాయి, ఆరోగ్యం బాగాలేక బయటికి రావట్లేదు సంవత్సర కాలంగా. ఇప్పుడు ఏప్రిల్ 27 తర్వాత డిసెంబర్లో ఒకసారి పబ్లిక్ అపియరెన్స్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చింది. ఆ తర్వాత కొన్నిసార్లు కొంత నడవడం ఇబ్బంది అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వచ్చినప్పుడు కానీ, లేకపోతే హరీష్ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉంది. మేబీ అప్పుడు ఫీవర్ వేరే సిక్ అయి ఉండొచ్చేమో. అంటే అంతకుముందు వారు కింద పడ్డప్పుడు కాలికి తుంటెంక దెబ్బతిని యాక్సిడెంట్లో సర్జరీ అయింది కాబట్టి కొంత ఇబ్బంది ఉండేది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ మీడియాలో కొంత హడావిడి కేసీఆర్ ఆరోగ్యం గురించి తప్ప, సోషల్ మీడియాలో మా వ్యతిరేక ఇందాక కొంతమంది పిచ్చోళ్ళు అన్న కదా, మా వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు పర్సనల్గా పోవద్దు, విషయాల మీద పోవాలి, ఇష్యూ బేస్డ్ పోవాలి. కేసీఆర్ గారి ఆరోగ్యం మీద పిచ్చి పిచ్చి వార్తలు పెట్టడం, పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదంటున్నా. 100%. సో అది తప్ప కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన బ్రెయిన్ అదంతా తెలంగాణ కావాలి. చాలా మంచిగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. వస్తారు కదా, టైం వస్తారు. కేసీఆర్ గారు బయటకు వచ్చినాడు, చూద్దాం రాష్ట్రం ఎంత మంచిగా ఉంటుంది, ఎట్లుంటది. డెఫినెట్ సార్ బయటకు వస్తారు, సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి బయటకు వస్తారు. ఇప్పుడు వారు ఇచ్చే డైరెక్షన్ మేరకే కదా మేమంతా పనిచేసేది, జిల్లాలలో కానీ, నియోజకవర్గాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ. డైరెక్ట్ గా ఆయన పార్టిసిపేట్ చేస్తే వేరు కదా. ఇక సింహం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. మీరు చూడు, వచ్చినాడు ఎట్లుండాలి అట్లుంటది. ఇప్పుడు మా హరీష్ అన్న, కేటీఆర్ అన్న బ్యాటింగ్ కే తట్టుకుంటలేరు వీళ్ళు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి గారు ఇంకా కేసీఆర్ రావాలి. సరే వాళ్ళు అది కాదు, బయట అయినా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో లేకపోతే ప్లీనరీలో ఇటువంటి యాక్టివిటీ, మళ్ళీ ప్లీనరీ టైం దగ్గరకు వచ్చాడు. డెఫినెట్ సందర్భానుసారంగా సమయానుకూలంగా ఎప్పుడు రావాలో అప్పుడు వారు బయటకు వస్తారు. వారి ఆరోగ్యం, నేను మళ్ళీ చెప్తున్నా జీటీవీ ద్వారా భరత్ గారు మీరు అడిగినందుకు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. మీకన్నా నాకన్నా, నాకు 42, మీకు కూడా గంతే, ఇద్దరం సేమ్ ఏజ్, మనం యూనివర్సిటీ ఫ్రెండ్స్. మనకన్నా ఆయన ఆర్గాన్స్ ఇంకా మంచిగా ఉన్నాయి. ఆయన 72 ఏళ్ళ ఆయన వయసు, మనకన్నా 30 ఏళ్ళు పెద్ద. మన ఆర్గాన్స్ చాలా చురుగ్గా యాక్టివిటీ కూడా. ఆయన చాలా లైట్ గా భోజనం చేస్తారు, మంచిగా నిద్రపోతారు, మంచిగా వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు అవి చూస్తారు. సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఆయన పుస్తకాలు చదువుతారు, పేపర్లు చదువుతారు, అన్ని ఫాలో అవుతుంటారు. సో ఆయన ఆషమాషి వ్యక్తి కాదండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆరోగ్యం మంచిగా ఉంది, ఆయన మంచిగా ఉన్నాడు, పార్టీ కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ఏమేం చేయాలో, ఎట్లెట్టు చేయాలో ఆ కార్యాచరణ ఉంటుంది. దాని ప్రకారం డెఫినెట్గా మేము ముందుకు పోతాం. నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో అది చేయాల్సింది పోయి ఇతరత్ర విధ్వంసం. నేను ఇందాకన్నా వికాసం లేదు, విధ్వంసం తప్ప, అభివృద్ధి లేదు, అవినీతి తప్ప. మీరు సింగరేణి బొగ్గుబాయల నుంచి మొదలుకుంటే హిల్ట్ పాలసీ దాకా, ఫ్యూచర్ సిటీ దాకా, మూసి ప్రక్షాళన దాకా మొత్తం అవినీతిమయమే. రియల్ ఎస్టేట్ దందా తప్ప రియల్ టైం గవర్నెన్స్ లేదని నేను అందుకే అన్న. పేదల కడుపు గురించి చూస్తలేరు, పెద్దలు గద్దలు లెక్క రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుందాం అనేటటువంటి ఆలోచన. మొత్తం మీరు చూస్తున్నారు కదా, మంత్రుల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ముఖ్యమంత్రి వారి కుటుంబము, వారి దోస్తుల వ్యవహార శైలి నిజంగా బాధ అనిపిస్తుంది. రాక ఆయనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, మంచిగా పని చేసుకుని మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉండేది. దాన్ని చెడగొట్టుకుని అనవసరంగా కక్ష సాధింపులు, వేధింపులు, కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు, మొత్తం విధ్వంసాల ద్వారా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ 2 ఇష్యూస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిని బీఆర్ఎస్ ఏం ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అది అక్రమ కేసు. నేనేమంటున్నా, దాన్ని ఏదో ఆ చక్రవాకము, మొగలి రేకులు, వెనకటికి మనం చిన్నగా ఉన్న కలంకిత ఏదో సీరియల్ వస్తుండే ఈ టీవీలో, ఆ పాట వస్తుండే ఓ కలంకిత. సో అట్లా ఓ సీరియల్ లాగా సాగదీస్తున్నారు తప్ప
ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయననే హోంమంత్రి, అఫీషియల్ ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు ఒకటన్నా పెట్టిందా? ఎంతసేపటికి చిట్ చాట్, ఒక నిమిషం వినండి, ఎంతసేపటికి చిట్ చాట్లు పేరిట లీకులు, ఆయన డబ్బా టీవీలల్లా, ఆయన డబ్బా రోత పత్రికలలో వేసే పిచ్చిరాతలు తప్ప. ఇప్పుడు మీరు బీజేపీ ఎమ్మెల్యే కేసు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు ప్రెస్ మీట్ పెట్టినందుకే నెగటివ్ అయింది కదా. అప్పుడు కేసీఆర్ పెట్టిందని హైకోర్టు కూడా కరెక్ట్ కాదని చెప్పింది. నేనేమంటున్నా, యు ఆర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ హోమ్ మినిస్టర్ ఆల్సో. ఏం జరుగుతుంది ఏదో నువ్వు చెప్పు రాష్ట్ర ప్రజలకు. నిజంగా మరి తప్పుంటే చెప్పు, ఫోన్ ట్యాపింగ్ లో గిట్లైంది గట్లైందని ఆధారాలు ఉంటాయి. చెప్పారు కాదు, చిట్ చాట్ ఎందుకు, చిట్టు చాట్ ఎందుకండి? స్ట్రైట్ గా భయం ఎందుకు భయపడుతున్నావు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పేరిట ఏం జరిగిందో నువ్వు వచ్చి బయట పెట్టు, చెప్పు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. అరే ఏ భార్యాభర్తలు విన్నారు చెప్పు అంటున్నా కదా. ఆయనదే, ఎవరి? ఆయన రేవంత్ రెడ్డి. చాలా తప్పు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పేసారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఆ రోజు మీరు అడిగినట్టున్నారు తెలంగాణ భవన్ లో. వారు ఏమన్నారు? ముఖ్యమంత్రిగా నేను అధికారులను అడుగుతా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఆ అధికారి సమాచారం తీసుకొస్తాడు. ఎట్లా తీసుకొస్తాడేందో నాకెట్లా తెలుస్తుంది? ఎట్లా తీసుకొచ్చినావని నేను అడగా, ఎట్లా తీసుకొచ్చిన అనేది ఆయన చెప్పాడు. మాకేం సంబంధం అని చెప్పి వెరీ క్లియర్గా అన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ లేదు, కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లడం తప్ప ఇంకో ఇష్యూ కాదు. ఇప్పుడు మన రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా షోకాజ్ నోటీస్? దాంట్లో కూడా నేనేమంటున్నా, అక్కడ ఏం జరిగిందో ఏందో తెలియదు. వీళ్ళు ఫ్రేమ్ చేసినరా, వాళ్ళు చేసినరా, వీళ్ళు ఎందుకు కలిసిరు? ఆంధ్ర ఎంపీ ఎవరో పుట్టమహేష్ అని ఎవరో ఉన్నారట, ఢిల్లీలో ఎవరో ఉన్నారట, వీళ్ళు ఉన్నారట, వాళ్ళు ఉన్నారట. అక్కడ ఏం జరిగిందో ఆ రాత్రి ఏందో ఏం కథనో తెలియదు. అయినా మీడియాలో వచ్చినటువంటి కథనాల మేరకు కేసీఆర్ గారు పార్టీ అధిష్టానం ఇమ్మీడియట్గా ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెనేషన్ తెలపాలన్నది. ఆయన ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దాన్ని బట్టి డెఫినెట్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. అయినా అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, కేటీఆర్ గారిని కానీ, హరీష్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇంకోరు కానీ అది వాళ్ళు చేసేటటువంటి పనుల విషయంలో, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల విషయంలో అనడానికి ఏం లేదు. కాబట్టి బురద చల్లాలి. ఏదో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే డ్రగ్స్ అనో, ఇంకోటనో బురద. కేటీఆర్ గారు చెప్పారు, నేను వస్తావా టెస్ట్ చేసుకుందాం, నీ రాహుల్ గాంధీని రమ్మను, నీ ఢిల్లీ కాంగ్రెస్ ఎంపీలను అందరినీ రమ్మను, మీరు కూడా అందరు చేసుకుందామని చెప్పి, డ్రగ్ టెస్ట్ తీసుకుందామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు ఎవరు రాలేరే. రమ్మని రాహుల్ గాంధీ గారిని రమ్మనండి. ఆయన రేవంత్ రెడ్డి గారు దోస్తుంటాడు, హర్యానాకు సంబంధించినటువంటి ఎంపీ, వారిని కూడా రమ్మనండి, చేద్దాం. తెలంగాణ ఎంపీలను కూడా రమ్మనండి. భూపేంద్ర సింగ్ కూడా కుమారుడా? రమ్మనండి. రందీప్ హుడా రమ్మనండి. నేను అడుగుతున్నా, నల్గొండ ఎంపీ రఘుని రమ్మనండి. మీ ఎంపీలు రాని, మా కేటీఆర్ గారు వస్తారు, చేసుకుందాం డ్రగ్స్ టెస్ట్. వాళ్ళు వస్తేనే ఎందుకు అని అప్పట్లో రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి నేనేమంటున్నా, మీరేమన్నారు? కేటీఆర్ రావాలన్నారు. మా కేటీఆర్ వస్తాడు, మీరు కూడా రండి నేను అంటున్నా కదా. మీరు రండి, మేము వస్తాం, అందరం చేసుకున్నాం డ్రగ్స్ టెస్టులు. ఎవరు అంటున్నారు? నేను అంటున్నా కదా, నల్గొండ ఎంపీని రమ్మనుండ్రి, ఇంకా నీ దోస్తులు రేవంత్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉండే దోస్తులు, ఆ పేర్లు ఆయనకు తెలుసు కదా, వాళ్ళని రమ్మనుండ్రి. తర్వాత మీ ఢిల్లీ మీ ఫ్రెండ్స్ ఎంపీలు వాళ్ళని రమ్మనుండ్రి, రాహుల్ గాంధీ గారిని రమ్మనుండ్రి, అందరం చేసుకుందాం టెస్టులు. వీఆర్ రెడీ. ఎవరిని అంటున్నారు, ఏమంటున్నారు, ఏం తెలివాయి అనుకుంటున్నారా? ఎట్లా పడితే అట్లా గాలికి ఎట్లా మాట్లాడితే అట్లా అనుకుంటే ఎట్లా? అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. వినండి భరత్ గారు నేను ఒక మాట, ఏది పడితే అది నడిచిపోతుంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, ఎవరిని పడితే వారిని ఎంత పడితే అంత అంటాం, ఏది పడితే అది చేస్తాం, బెదిరిస్తాం, ఏదైనా చేస్తాం, ఎంత దూరమైనా పోతామంటే. అధికారం మీకు శాశ్వతమా? తెలంగాణ సామ్రాజ్యమా? నువ్వు ఎల్లకాలం ఉండే చక్రవర్తివా? ఎల్లకాలం ఉంటావా? ఇప్పుడు మా వయసు ఎంత అండి? కేటీఆర్ గారిది కానీ మాది కానీ బీఆర్ఎస్ యంగ్ టీం మేమందరం ఎంత ఉన్నాం? అందరం 40, 50 కదా. ఎటు పోతారు? ఎంత దూరం పోతారు? ఇట్లా బెదిరించుకుంటా, ఇట్లా బురద చల్లుకుంటా, క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటా, ఏది పడితే అది మాట్లాడుకుంటా. కుటుంబాలు లేవా? కుటుంబ సభ్యులు లేరా? అభిమానులు లేరా? బంధువులు లేరా? పర్సనలైజ్ అయిపోతున్నాయి రాజకీయాలు. అదే బాధ అనిపిస్తుంది. అది తప్పు అంటున్నా. అవసరం లేదు గంతా. కలిస్తే కనబడి మాట్లాడుకునేటట్టు ఉండాలి. కలవకపోయినా సరే పర్లేదు అన్నట్టు ఉండాలి. రాజకీయపరమైన ఇష్యూస్లో కొట్లాడదాం, పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొట్లాడదాం, రాజకీయపరమైన వైరుధ్యాలు ఏమైనా ఉంటే ఇష్యూ బేస్డ్ పోదాం. నేను కాదంటలే. సరే కొన్ని సందర్భాల్లో నువ్వు ఆవేశపడతావు, కొన్ని సందర్భాల్లో మేము ఆవేశపడతాం, అది నడుస్తుంటుంది. ఇక రోజు ఇదే బురద జల్లుడా? ఓ టీమును పెట్టి స్పెషల్గా మొత్తం బురద జల్లుడు, సోషల్ మీడియా. నేను ఒక నిమిషం భరత్ గారు ఒక నిమిషం. ఎంత దూరం పోతాడండి సోషల్ మీడియాలో మా మీద ఇష్టం వచ్చినట్టు పెట్టేటోడు? ఇవాళ ఆ పేపరు, ఈ పేపరు, డిజిటల్ పేపర్లు, డిజిటల్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు పెడతావు, వేస్తావు. ఇంకా 2 ఏళ్ళే కదా. ఎటు పోతారు? ఎంత దూరం పోతారు? ఏమనుకుంటుర్రు? అల్లటపోయాలనుకుంటున్న తర్వాత కాదు భరత్ గారు, అల్లటపోయాలనుకుంటుర్రు ఏంది? ఇడిసపెడతాం అనుకుంటుర్రా? మా కుటుంబాలు లేవా? మేము మనుషులం కాదా? మా బంధువులు లేరా? ఇవాళ
మా అభిమానులు లేరా, మా ఫ్రెండ్స్ సర్కిల్ లేదా, నోటికి ఎంత వస్తుందంతా ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా ఏది పడితే చేస్తే సరే నీ టైం పోలీసు నీ చేతులు ఉన్నారు, ఓకే ఇంటెలిజెన్స్ నీ చేతులు ఉన్నది, ప్రభుత్వం నీ చేతులు ఉన్నది, వ్యవహారం అంతా నీ చేతులు ఉన్నది, ఏది పడితే చేస్తావో చెయ్యి. 2 ఏళ్ళే కదా, ఎక్కువ 2 ఏళ్ళే కదా, చేయండి. నేను ఇది ఇంకోటి భరత్ గారు, నేను ఆవేశంతో అంటలే, ఆవేదనతో అంటున్నా. మేము 10 ఏళ్ళు ఉన్న సందర్భంలో కూడా నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షల్ని నేను ప్రేరేపించలే. మీరే మనం వేరే ఛానల్లో డిబేట్లో కలుసుకున్న సందర్భంలో నేను కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే, బీజేపీ వాళ్ళతో మాట్లాడుతుంటే, డిబేట్లో టీ తాక్కుంటా ముచ్చట పెట్టుకుందాం, డిబేట్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అంతే కదా, ఆ ఫ్రెండ్లీ నేచర్తో ఉంది. ఇలా ఏడికి దిగజార్చారు రాజకీయాలు పర్సనలైజ్ ఇదే పద్ధతి నాకు అర్థం కాదు. అరే ఎవడు పడితే వాడు ఏది పడుతుంది ఎట్లా పడుతుంది, బాధ అనిపిస్తుంది, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ మేము ఇట్లా చేయలే బాస్. కానీ అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టిస్తున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్లో బూతులు తిట్టించారు ఒక ఛానల్లో అని చెప్పి అరెస్ట్ చేశారు కదా 2 లేడీ జర్నలిస్టులని. తప్పు. ఇప్పుడు వాళ్ళు లేడీ జర్నలిస్టులు, వాళ్ళు అక్కడికి ఆయన కొండారెడ్డిపల్లెకో ఎక్కడికో రైతు బంధు పడ్డదా, రుణమాఫీ పూర్తిగా అయిందా అని రైతుల్ని విచారణ చేయడానికి వాళ్ళు పోయినటువంటి సందర్భంలో వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ కోపంగా మాట్లాడారు తప్ప మేము తెలంగాణ భవన్లో బూతులు తిట్టేయాలి. నిజంగా బూతులు తిట్టేయాలనుకుంటే తెలంగాణ భవన్లో తిట్టేయచ్చా, ఎక్కడో తిట్టేయాలా, అట్లుంటుందా? అది కాదు. నేనేమంటున్నా, వీరు మరీగా పర్సనలైజ్ చేసి పారేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళ కేటీఆర్ గారి విషయంలో కానీ, హరీష్ గారి విషయంలో కానీ, కేసీఆర్ గారి విషయంలో కానీ. అరే కేసీఆర్ గారి విషయంలో ఎన్నిసార్లు అండి ఇది దెబ్బతిన్నది, అది దెబ్బతిన్నది, ఈగ అయిపోయింది. అరే ఏంది అది? సోనియా గాంధీ గారి మీద మేము అట్లా పెడితే ఓకేనా? రాహుల్ గాంధీ గారి మీద మేము అట్లా పెడితే ఓకేనా? ఎంత బాగా అనిపిస్తుంది మాకు. అరే తండ్రి వయస్సు, పెద్ద మనిషి, రాష్ట్రం తెచ్చిన ఆయన, ఉద్యమ నాయకుడు, ఆయన మీద ఏది పడుతుంది సోషల్ మీడియాలో? అరే ఏకవచనంతో పెడతారు, ఏది పడుతుంది మాట్లాడతారు. కనీసం ఆ వయస్సుకు గౌరవం, ఆయన ఉద్యమ నేపథ్యానికి గౌరవం. ఓ డిజిటల్ పేపర్ ఉన్నా ఏది పడుతుంది రాస్తారా? అడ్రస్ దొరకదు. డిజిటల్ పేపర్ ఉంది, 2 ఏళ్ల తర్వాత మేము గవర్నమెంట్కి వచ్చినాక ఇటు సైడ్ పోతాడా? తెలంగాణ ఇటు సైడ్ అమెరికా పోతాడా, దుబాయ్ పోతాడా? డిజిటల్ పేపర్ ఇప్పుడు రాష్ట్రోడు ఎటు పోతాడు? నీ ఐపీ నీ ఐపీ అడ్రస్ ఉండదా? నువ్వు ఏడబెట్టి దందా నడిపిస్తున్నావు, ఇప్పుడు ఏడబెట్టి ఇదంతా చేస్తున్నావు, ఎక్కడ ఆఫీస్ ఉన్నది ఇప్పుడు తెలియదా? మాకు సమాచారం లేదా? సరే ఈ 2 ఏళ్ళు మా టైం కాదు, పోలీసులు కేసులు మీ రాజ్యం ఏమనం, సరే వేసుకో, ఇంకా 10 వేసుకో, మా మీద వేసుకో అని ఊకుంటాం. మా టైం వచ్చినాడు. ఇది రాష్ట్రానికి మంచిది కాదంటున్నా, ఈ ప్రజలకు మంచిది కాదు. ఇప్పుడు నువ్వేదైతే కక్ష సాధింపు, వేధింపులు, బురద జల్లుడు అనేటటువంటి ఈ గలీజ్ దంద పెట్టినవో, రేపు మేము వచ్చిన తర్వాత కూడా ఇదే దంద పెడితే రాష్ట్రం ఎటు పోవాలంటున్నా, ప్రజలకు ఏం కావాలంటారు? మేము కూడా ఇట్లా చేస్తున్నాం. ఇక అసలు అభివృద్ధి ఇడిసబెట్టి, అసలు సంక్షేమం ఇడిసబెట్టి ఇదే పనిలో పడదామా? అరే ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఎందుకు కొట్లాడినాం? ఎందుకు పోరాటం చేసాం? ఎందుకు ఇంతమంది చచ్చి, ఎందుకు ఇంతమంది దెబ్బలు తిని జైళ్లకు కేసుల పాలై ఇన్ని సంవత్సరాలు 6 దశాబ్దాల సుదీర్ఘంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి ఒకరు కాకపోతే ఒకరు, అంతే కదా. సో ఇంత రిలే పరుగులో ఒకరు బ్యాస్టన్ ఇచ్చుకుంటూ పోతుంటారు కదా, 4x100 రిలేలో 4. 56కు ముందు మొదలైనటువంటి బలవంతంగా ఆంధ్రలో కలపొద్దనే కాడి నుంచి 2014లో రాష్ట్రం వచ్చేదాకా ఒకరు కాకుండా ఒకరు చేసుకుంటూ వచ్చారు కదా. ఇంతమంది చచ్చి, ఇంతమంది ఇబ్బంది పడి, ఇవాళ తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎటు తీసుకొని పోతున్నారు? అరే మంచిగా పరిపాలన చేయండి, మంచిగా పని చేయండి. కేసీఆర్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోండి, మీరు కేటీఆర్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోండి, హరీష్ గారి కంటే ఎక్కువ పేరు తెచ్చుకోండి, ఇంకా మా నాయకుల కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోండి, మంచిగా పని చేయండి. ఎవడొద్దు అంటున్నారు మిమ్మల్ని? పనిలో పోటీ పడుండ్రు అంటున్నాం, అభివృద్ధిలో పోటీ పడుర్రి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడుర్రి. అరే ఈ తిట్టిచ్చుట్లో, ఈ బురద జల్లిచ్చుట్లో ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి మీరు? ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇది అస్సలే మంచి పద్ధతి కాదు. ఇది వాంఛనీయం కూడా కాదు, ఎవరికి మంచిది కాదు. అది వాళ్ళకి మంచిది కాదు, మాకు మంచిది. రేపు మేము వచ్చిన తర్వాత భరత్ గారు ఇదే పని చేస్తే ఎట్లా తట్టుకుంటారా వాళ్ళు? ఇప్పుడు నా మీద నేను ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు నా మీద వివేక్ అన్న కేసులు పెట్టించిండు, నన్ను జైలుకు పంపించిండు 16 రోజులు. ఇప్పుడు నేను వచ్చినాక ఆ తండ్రి కొడుకుల మీద కేసులు పెట్టియాలా? ఇదేనా కథ? పనొద్దా రాష్ట్రంలో? చెన్నూరు ఏరియాలో పనొద్దా? మంచిర్యాల ఏరియాలో పనొద్దా? సింగరేణి కార్మికులకు కానీ, ఆ ప్రాంత రైతులకు కానీ, ఆ ప్రాంత నిరుద్యోగుల కోసం పనిచేసుకుని వద్దా? ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళం కేసులు పెట్టించుకుంటూ, జైళ్ళలో పెట్టించుకుంటూ, ఇబ్బందులు పెట్టుకుంటూ గిట్లనే పోదాం? గిదే రాజకీయం నడిపిద్దామా? తమిళనాడు తరహా రాజకీయం, ఆంధ్ర తరహా రాజకీయం, ఈ కక్ష సాధింపు చర్యలు వద్దు అంటున్నా నేను. ఇప్పటికైనా పని మీద శ్రద్ధ పెట్టండి. రాష్ట్రం మీద, ప్రజల మీద, నియోజకవర్గాల మీద, మీరు బాకీ ఉన్నటువంటి అంశాల మీద దృష్టి పెట్టండి అంటున్నా నేను. ఓకే. సో ఫైనల్గా ఇంకా 2.5 years ఉంది మీరు అన్నట్టు, 2.5 సంవత్సరాలు. ఈ జర్నీ సాఫీగా సాగుద్దా? మళ్ళీ అధికారంలోకి వస్తారా? రేవంత్ రెడ్డి 10.5 సంవత్సరాలు నేను సీఎం అంటున్నారు. సరే రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇచ్చారు, కేసీఆర్ 10 ఇచ్చారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కూడా 2nd term ఇచ్చారు.
10 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇవ్వడం అన్నది అలవాటు ప్రజలకే. రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ వారికి ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రైతులు సంతోషంగా లేరు, వాళ్ళకేం జరుగుతలేదు. పంట పండించుకోవడానికి రైతు బంధు ఇస్తలేరు, నీళ్లు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు. అరే 3 భరోసాలు ఎగ్గొట్టిండు, 3 భరోసాలు ఎగ్గొట్టిండు. వాటి సంగతి ఏంటంటున్నా, పండిన పంటలు చక్కగా గుంటలేరు. రైట్, రైతులు సంతోషంగా లేరు. మహిళలు వాళ్ళకి ఇస్తామన్న ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి పథకం లేదు, ఆసరా పెన్షన్ లేదు, 4,000 ఇస్తామన్నది. తర్వాత కేసీఆర్ కిట్ లాంటి పథకం గర్భిణీ స్త్రీలకు సంబంధించి దాన్ని రద్దు చేశారు. మహిళలు సంతోషంగా లేరు. తర్వాత నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, వాళ్ళు సంతోషంగా లేరు. విద్యార్థులు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, వాళ్ళు సంతోషంగా లేరు. దళితులు 12 లక్షల అంబేద్కర్ అభయాస్తమన్నారు, వాళ్ళు సంతోషంగా లేరు. బీసీలు 42% రిజర్వేషన్, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మొత్తం 3 బడ్జెట్లు కలిపితే కూడా ఎన్ని కావాలి, 60,000 కోట్లు దాటిపోవాలి, కనీసం 20,000 కోట్లు కూడా లేదు. సో బీసీలు సంతోషంగా లేరు, ఎస్టీలు సంతోషంగా లేరు, మైనారిటీలు సంతోషంగా లేరు. ఏ వర్గ పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారా? ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకునేటోళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంది? కేవలం రేవంత్ రెడ్డి వర్గం తప్ప, కాంగ్రెస్ వర్గం తప్ప. ఈ ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ నాటి రోజులు తెచ్చి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు, విధ్వంసాలు, కక్ష సాధింపులు, వేధింపులు, గివి తప్ప వికాసం ఉందా, సంక్షేమం ఉందా, 4 మంచి కార్యక్రమాలు ఉన్నాయా? ఇప్పటికీ భరత్ గారు ఒక్కటంటే ఒక్క మంచి పాలసీ ఉందా? ఒక్కటంటే ఒక్క మంచి కార్యక్రమం ఉందా? అసలు వీళ్ళ ప్రయారిటీ ఏంది? కేసీఆర్ ప్రయారిటీ కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ప్రయారిటీ ఆనాడు మిషన్ భగీరథ, కేసీఆర్ ప్రయారిటీ ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కేసీఆర్ ప్రయారిటీ ఆనాడు కొత్త జిల్లాలు, కేసీఆర్ ప్రయారిటీ ఆనాడు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు, అధికార వికేంద్రీకరణ జరిగితే ఎండ్ మ్యాన్ వరకు అభివృద్ధి ఫలాలు పోతాయని అంబేద్కర్ చెప్పిందని ఆయన ఆచరణలో పెట్టిండు. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్క విజన్తో ఆయన పని చేసుకుంటూ వేయండు. అదేవిధంగా సంక్షేమంలో కేసీఆర్ ఆలోచన ఏంది? రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆసరా పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతోని కేసీఆర్ గారు ఆనాడు ఆయన ప్రయారిటీస్ని, ప్రాధాన్యాలను నిర్ధారించుకొని రాష్ట్రాన్ని బతికిచ్చిండు, సాధిండు. ముదిరాజులకు, బెస్తోలకు చేప పిల్లలు పంపిణీ, యాదవులకు గొర్రె పిల్లలు పంపిణీ, ఊర్లలో చెరువులని 43,000 చెరువులు మంచి చేసుడు, ఇట్లా అనేక నేను చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన ప్రాధాన్యాలు అవి. ఇవాళ మీ ప్రాధాన్యాలు ఏంది? మూసి పేరిట 15,000 ఇల్లు కూలగొట్టి హైదరాబాద్లో 1,00,000 మందిని రోడ్డు మీద వారేసుడా, వెలుగుమట్లలో కూలగొట్టుడా, లగచెర్లలో లంబాడ బిడ్డల మీద దాష్టికమా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులను చంపుడా, తర్వాత గురుకులాల్లో 1000 గురుకులాలు కేసీఆర్ స్టార్ట్ చేస్తే వాటన్నిటిని నిర్వీర్యం చేసి ఇప్పటికి 46-50 మంది పిల్లలు ఆత్మహత్యలు, ఆకలి సాగులు వచ్చినటువంటి పరిస్థితి, అలాగే కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీ ప్రాధాన్యాలు ఏంటి? ఈడ మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా, హిల్ట్ పాలసీ పేరిట భూములు అమ్ముకునే దందా. ఒక్కటంటే ఒక్కటి మంచి కార్యక్రమం ఉందా? ప్రభుత్వ సొమ్ముతో మీ సరదాలు తీర్చుకుంటున్నారు. హార్వర్డ్ పోయి వస్తారు, తర్వాత ఇటు సింగరేణి సొమ్ముతోని మెస్సీతో ఫుట్బాల్ ఆడతారు. ఆడుకో మెస్సీతో ఫుట్బాల్, మేము కాదంటలేదు, నీ సొంత పైసలతో ఆడుకో. హార్వర్డ్ పోయిరా, కాదంటలేదు, మంచి హార్డ్ వర్క్ అయ్యి హార్వర్డ్ పోయిరా, నీ సొంత పైసలతో పోయిరా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కట్టించారు. అంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వ సొమ్ముతోని వీళ్ళు సోకులు పోతున్నారు. ముఖ్యమంత్రి గారే కాదు, రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులది గట్లనే ఉంది. ఇవాళ మీరు చూడరు, ఎక్కడ ఏం జరుగుతున్నా పొంగులేటి పేరే బయటకు వస్తున్నది. ఆయన కొడుకు మీద కేసులు, అవి ఇవి గొడవలు. ఇంకో మాట, ఎక్కడ ఏం జరిగినా చాలా మంది మంత్రులు బయటకు వస్తూ ఉన్నాయి. అవినీతి భాగవతాలు, కథలు, కార్ఖానాలు, నేను చెప్పాను కదా, పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో మోతలు మోగుతున్నాయి. అంతేందుకండి, ఇవాళ మూసీలో పేదల ఇల్లు కూలగొడతాం. హైడ్రా పేరిట హైదరాబాద్లో రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి హెచ్ఎండిఏ, హైడ్రా ఇష్టం వచ్చినట్టు మీరు కూలగొడుతున్నారు. ఇదే గండిపేట వెనుక వివేక్ ఫామ్ హౌస్ కనబడది, కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ కనబడది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కనబడది. ఎందుకు అడిగి మీ బుల్డోజర్లు గిటే ఎందుకు తిరుగుతాయి పేదల ఇళ్ల చుట్టూ? 30 ఏళ్ల నుంచి, 12 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పేదల ఇల్లు కూలగొడుతున్నారు హైడ్రా పేరిట. మొన్నటికి మొన్న ఒక వెంచర్ 12 ఏళ్ల కింద ఏర్పాటు చేసినట్టు నాగార్జున గులగొట్టారు. వివేక్ ఎందుకు కనబడతలేదు అంటున్నా. సరే, వివేక్ అన్నది నేనేదో కక్ష కొద్ది అంటలేను, మళ్ళా ఇది వేరేగా చేశారు. ఉన్న వాస్తవం చెప్తున్నా. వివేక్ ఎందుకు కూలగొట్టారు? పొంగులేటిది ఎందుకు కూలగొట్టారు? కేవీపీ రామచంద్రరావు ఎందుకు కూలగొట్టారు? ఇప్పుడు నాగార్జునది కూలగొడితే వచ్చి నిన్న చేతులు కట్టుకునే గద్దరు ఆవర్డ్స్లని పక్కకి నిలబడి భయపెట్టి అందుకే కదా నువ్వు కూలగొట్టింది. నేనేమంటున్నా, అప్పుడు కూల్చేస్తున్నారు, కూల్చలేదు, ఆయన వచ్చి కూల్చేసి మేము ఎప్పుడు కూలుస్తామనిలే కానీ మేము ఎప్పుడు అనలేదు. నేనేమంటున్నా, తెలంగాణ అంతిమంగా ఈ రాష్ట్రంలో పేదలకైనా పెద్దలకైనా ఎవరికైనా సమానమైనటువంటి న్యాయం, చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి తప్ప చట్టం పెద్దోనికి చుట్టంలాగా పేదోనికి ఇంకోలాగా ఉండొద్దు అనేది నా బాధ, నా ఆవేదన. నేను ఇప్పటికైనా ఏమంటున్నా భరత్ గారు, సరే ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాలు పక్కన పెడితే రాష్ట్రంలో మీకు అవకాశం వచ్చింది, మంచి పని చేసుకోరు, ఎవరొద్దు అంటున్నారు, పేరు తెచ్చుకోర్రి, మంచి పని చేయరు, మంచి కార్యక్రమాలు చేయరు, ఎవరొద్దు అంటున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తే మేము అడ్డం పడితే జనంలో మేమే పల్సన్ అవుతాం కదా, మమ్మల్ని తప్పంటారు కదా జనం. ఓకే,
ఇవాళ మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మేము మాట్లాడతాం, కొట్లాడతాం. దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఆ సంస్కారం ఉండాలి, ఆ హుందాతనం ఉండాలి. కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా ఏమన్నారు, జానారెడ్డి గారి ఇంటికి నేను పప్పు పచ్చి పులుసు తినడానికి వస్తా అని అన్నారు. అట్లుండాలి. ఇవాళ నేను అడుగుడు కాదండి, మీ జీవన్ రెడ్డి సాబ్ అడుగుతుండే, ఆయనకు సమాధానం చెప్పుర్రి. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి సాబ్ అడుగుతున్నాడు. చేసుకుంటున్నారు కదా ఎట్లా. జీవన్ రెడ్డి సాబ్ అడుగుతున్నాడు, సీనియర్ నాయకుడు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పారు. పడ్డారంటారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ తో టచ్ లో చాలా కాలంగా ఉన్నారు. జీవన్ రెడ్డి సాబు చాలా పెద్ద మనిషి, మా పక్కూరే కదా, మిట్పల్లి పక్కన, జగిత్యాల మీకు పక్కూరే, ధర్మపురి. సుదీర్ఘ మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని. ప్రజల మనిషి, ప్రజల కోసం ఎట్లా పనిచేస్తాడో. ఇప్పటికి ఇంటికాడ గదే చైర్ ఉంటుంది, గదే టేబుల్ ఉంటుంది. ఆ చైర్ కొంచెం ఇటు సైడ్ అయింది, కూర్చొని అంత పబ్లిక్ అందుబాటులో ఉండి పబ్లిక్లో నిరంతరం తిరిగే మనిషి. ఆనాడు ఒక్కరే ఎమ్మెల్సీగా మా ప్రభుత్వం మీద కౌన్సిల్లో కొట్లాడింది. రైట్, ఆయన ఆవేదనలో కూడా అర్థం ఉన్నది. ఇవాళ ఆయనను పట్టించుకోక, ఆయనను ఇగ్నోర్ చేసి, ఆయనను ఇబ్బంది పెట్టి, అక్కడ గెలిచిన మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని ఇవాళ ఆయనను పొమ్మని లేక పోగొడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను ప్రశ్నలు సంధించుడు కాదు, అసలు ఈ రాష్ట్రం ఎటు పోతుంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎటు పోతుంది, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా, రాజీవ్ గాంధీ కాంగ్రెసా, లేకపోతే రేవంత్ రెడ్డి చంద్రబాబుల కాంగ్రెస్ అని వారు ప్రశ్నిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు వారికి సమాధానం చెప్పండి. ఇవాళ ఇంకో మాట అంటున్నాను నేను, సరే వారు టచ్లు ఉన్నారా, అది ఉన్నారా, ఇది ఉన్నారా నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే, జీవన్ రెడ్డి గారు నేను ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మొన్న కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది పోరాటం చేసి ఈ ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కష్టపడి చాలామంది వచ్చారు. అటువంటి వాళ్ళని పైకి తీసుకురండి. ఆనాడు బీఆర్ఎస్లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో మంచిగా మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి తీసుకొచ్చి మీరు పెద్ద పీటీఎస్ కరెక్ట్ కాదనేటువంటి మాట ఆయన అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి, మీరు కూడా బంగారు తెలంగాణ బ్యాచ్ తీసుకొచ్చారు కదా. నేను ఇంతకుముందు చెప్పిన ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వేదికగా కుట్రలు జరిగితే, డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, డబ్బులు తెచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి, వీళ్ళంతా ప్లాన్ చేస్తే ఆనాడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము పనిచేసినాం. నేను కాదంటలే. తర్వాత కూడా బీజేపీ మమ్మల్ని వడగొట్టాలని కుట్ర చేస్తే మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ, మణిపూర్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎట్లయితే ప్రభుత్వం, మధ్యప్రదేశ్లో కానీ ప్రభుత్వాలను వడగొట్టిందో బీజేపీ, తెలంగాణలో కూడా ప్రయత్నం చేస్తేనే మేము ఇంకా కొంతమందిని మేము తీసుకున్నాం, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. తర్వాత కూడా అరే అవిశ్వాస తీర్మానం పెట్టి అవకాశమే లేకుండా తీసుకున్నాం, తప్పంటలే కదా. నేను తెలంగాణ ఇంట్రెస్ట్ మేము చేస్తున్నాం. కానీ ఇక్కడ మా దగ్గర కేసీఆర్ గారు 64 వచ్చినాయి వాళ్ళే పరిపాలించుకొని అని చెప్పి మేము వెళ్ళిపోతాం ప్రగతి భవన్ ఇట్స్ పెట్టి. వెళ్ళిపోయినాక కూడా మా వాళ్ళని తీసుకున్నాడు ఎందుకు? అది కదా తప్పు అనేది. ఇంకా వీళ్ళు ఏమంటారు, వాళ్ళు మా అభివృద్ధిని చూసి, మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి వచ్చారంటారు. మరి వస్తే రాజీనామా చెప్పి రాదు, ప్రజలు ఏమనుకుంటారు అర్థమవుతుంది. ఆ సీట్లలో రాజీనామా చెప్పారు, మా వాళ్ళని తీసుకున్న సీట్లలో రాజీనామా చెప్పారు. ఇప్పుడు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ 2 ఎలక్షన్స్ లో కూడా వాళ్ళే గెలిచారు కదా. వాళ్ళే గెలిచారు, గెలవలేని అంటలే. వాళ్ళు ఎట్లా గెలిచిరో ఏం చేసిరో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. నేనేమంటున్నా, ఇప్పుడు మీది మంచి అభివృద్ధి కదా, మీది మంచి పాలన కదా, మీది మంచి పని కదా, అది చూసి వీళ్ళు వచ్చిర్రు అంటున్నారు కదా. ఆ మంచి ఏందో అక్కడ వాళ్ళని గెలిపించిన ప్రజలతో మళ్ళొకసారి నిర్ధారణ చేపిద్దాం. నిజంగానే మీది మంచి అనుకుంటే మిమ్మల్ని గెలిపిస్తారు, మీరు మంచిగా అనుకుంటే బండకేసి కొడతారు. మరి అవకాశం ఇవ్వండి కదా వాళ్ళకు, ఎందుకు ఇస్తలేరు? వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలు ఇవాళ మీరు ఎందుకు పోయినా ఆ పార్టీలకు రాజీనామాలు చేయరని మాట్లాడుతున్నారు. చాలా చోట్ల దిష్టి బొమ్మలు కలబెడుతున్నారు. అవకాశం ఏంటి ఆ ప్రజలకు? మీది మంచి అభివృద్ధి, మంచి పాలనే, మంచి రాజ్యమే అయితే అవకాశం ఏంటి? రాజీనామాలు చెప్పండి, ప్రజలు తెలుస్తారు. తెలంగాణ 3 కూడా ఒకసారి అర్థమవుతుంది కదా. ఇప్పుడు కంటోన్మెంట్ అంటే ఇక్కడ, జూబ్లీహిల్స్ అంటే ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు పోయినటువంటి ఎమ్మెల్యేలు జిల్లాకు ఒకళ్ళు ఉన్నట్టున్నారు కదా. భద్రాచలం ఒక ఆయన, బాన్సువాడ ఒక ఆయన, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఆయన, ఇట్లా జిల్లాల వారికి ఉన్నట్టున్నారు కదా. తెలంగాణ అక్రాస్ ద తెలంగాణ స్టేట్ జనాల 3 కూడా ఒకసారి అర్థమవుతుంది కదా. ఆ పని చేయమనండి, అది చేయరు. మా మీద ఎదురుదాడి చేస్తారు, మా మీద బురద చల్లుతారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారు, కక్ష సాధిస్తారు. ఈ రకమైనటువంటి పనులు తప్ప, అన్ని అనైతికమైనటువంటి చర్యలే తప్ప స్టేట్ ఇంట్రెస్టు, పబ్లిక్ ఇంట్రెస్టు, పీపుల్ ఓరియంటేషను, తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి, తెలంగాణ సెంట్రిక్గా, ప్రజల కేంద్రంగా, తెలంగాణనే ఇతివృత్తంగా ఆలోచనలు లేవు, ఆచరణ లేదు, పని జరుగుతలేదు. విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఉద్యమకారులం, కొట్లాడినాం, కష్టపడ్డాం, స్టేట్ మంచిగా ఉండాలని తనలాం. సరే 2 టర్ములు మేము ఉన్నాం, ఈ ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళని మంచిగా చేయని అనుకుంటాం కదా. వాళ్ళు చెడగొడుతుంటే బాధ అనిపిస్తుంది. మంచి చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క ఉన్నటువంటి మంచి తెలంగాణ రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే, జిఎస్డిపి ఏడుండే ఆనాడు, తెలంగాణ పర్ క్యాపిటా ఏడుండే, తెలంగాణ పర్ క్యాపిటా ఎట్లుండే, ఆనాడు ఎస్ఓటీఆర్ ఎట్లుండే, స్టేట్ వన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎటువంటి తెలంగాణ నీ చేతిలో పెడితే ఎట్లా చేసినాం అనేది బాధ తప్ప వ్యక్తిగతంగా ఏముంటుంది భరత్ గారు? రైట్.
సో ఆల్ ది బెస్ట్ బాలకృష్ణ గారు. 2.5 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారో లేదా రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, ఏం జరుగుతుందన్నది 100% తెలంగాణ ప్రజలు మళ్ళా కేసీఆర్ గారు రావాలి, గాడి తప్పిన తెలంగాణను మళ్ళా గాడిన పెట్టాలి, మళ్ళీ ప్రజానురంజక పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం వస్తుంది. నేను ఆనాడు మందమరి సభలో కూడా నేను చెప్పిన, కేసీఆర్ గారు మా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది, ప్రశాంతంగా ఉన్నది, ఈ ప్రశాంతత చెదిరిపోవద్దు, దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈనెగాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికి ఇస్తే ఇది కుక్కలు చింపిన విస్తరాకైతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పిన. ఇది ఎప్పుడు చెప్పిన నేను 2023 నవంబర్ 7వ తేదీ నాడు నేను చెప్పిన. ఇవాళ తెలంగాణలో అంతా విధ్వంసమే కనబడుతున్నది తప్ప, మేము చెప్పినటువంటి విషయాలన్నీ వాళ్ళ నిజాలుగా ప్రజల కళ్ళ ముందు కనబడుతున్నది తప్ప వాళ్ళు ఏం లేదు తెలంగాణ. కాబట్టి మళ్ళీ తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది. డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము మళ్ళీ వస్తాం అధికారంలోకి, ప్రజల దీవెనతోని, ప్రజల ఆశీర్వాదంతో మంచి సుపరిపాలన అందిస్తాం. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విధ్వంసము, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ డ్యామేజ్ నుంచి తెలంగాణను మళ్ళా ఎట్లా అవుట్కమ్ చేసుకోవాలనే విధంగా ఆలోచనలు చేసుకొని డెఫినెట్గా ముందుకు పోతాము. కేసీఆర్ గారు నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ జీటీవీ ద్వారా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నారు. నేను మొన్ననే కలిసి వచ్చిన, బ్రహ్మాండంగా ఉన్నారు, మనందరికన్నా మంచిగా ఉన్నారు. వారు ఎక్కడున్నా ఎట్లున్నా తెలంగాణ చుట్టే వారి ఆలోచనలు ఉంటాయి, తెలంగాణ ప్రజల కోణంలోనే వారి ఆలోచనలు ఉంటాయి. వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మేమంతా కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేస్తాం. తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఎన్ని కేసులు పెట్టినా, గొడవలు పెట్టినా, కొట్లాడినా, జైళ్లలో పెట్టినా, చివరికి మమ్మల్ని చంపిన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం, కొట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. ఇది బాలకృష్ణతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.